హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. సారీ ఫర్ లిటిల్ డిలే బికాజ్ ఆఫ్ టుడే వెరీ బిజీ. ఇప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, సారీ ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇలా ప్రతి ఒక్క దాంట్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం నోటిఫికేషన్ చేసేంత కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ దట్. కొంచెం ఏంటి బాగా లేట్, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మనం అనుకున్న విధంగా. సారీ ఫర్ మే ఆడిబుల్ క్లియర్ వినిపిస్తుంది కదండి. భాగ్యలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ అండి. నాగమణి గారు గుడ్ ఈవినింగ్. మే ఆడిబుల్ క్లియర్లీ వినిపిస్తుంది కదా వాయిస్? లెట్ మీ నో. ఒక్కసారి కామెంట్ చేయండి అమ్మా. క్లియర్ వినిపిస్తుంది కదా? సో ఏమైనా సార్ మెథడాలజీ చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మెథడాలజీ. రేపటి నుంచి డన్. ఇవి కొన్ని క్వశ్చన్స్ రేపటి నుంచి మెథడాలజీ, అవి కొన్ని క్వశ్చన్ తీసుకుంటాను చాప్టర్ వైజ్. డన్. రేపటి నుంచి మీ ఆడిబుల్ క్లియర్లీ రీసౌండ్ వస్తుందా? అదే అందుకోసం అడుగుతున్నాను. వాయిస్ ఓకే అంటున్నారు, రీసౌండ్ అంటున్నారు. జస్ట్ వెయిట్. నౌ ప్లీజ్ చెక్. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా. మీ ఆడిబుల్ క్లియర్లీ నౌ. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా. ఒకసారి మార్చాను ఆప్షన్స్. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో just a second. yes, extremely sorry అందరికీ. యాక్చువల్లీ లైవ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది. ఇందులో రైల్వే క్లాసెస్ అంటే అర్థమెటిక్ క్లాస్ అయిన లోపు ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ వీడియో చేసి ఇమీడియట్లీ సో ల్యాబ్ అవన్నీ చెక్ చేసేటప్పుడు కాస్త లేట్ అయింది. సో సారీ ఫర్ దట్. ఓకే, ఎనీ హౌ. సో థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్స్. ఓపికతో ఎదురు చూసినందుకు క్షమించాలి. ఎందుకంటే మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్కి మీరందరూ మీ యొక్క సపోర్ట్ అలాగే ఉంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అలాగే ప్రతి ఒక్క రోజు అన్ని విషయాలు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు వితౌట్ డిలే వీ షుడ్ బిగిన్ ది సెషన్. ఓకే, ప్రతి ఒక్క మీరు కోరుకున్న మెథడ్ అయితే అనుకుంటే రేపటి నుంచి నేను ఒకవేళ గ్రామర్ చెప్పినా, వొకాబులరీ పార్ట్ ఏది చెప్పినా కూడా దాంతోపాటు మెథడ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, గెట్ రెడీ. సో మీ కోరిక మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో దానికి నేను బర్త్డే అవుతాను. మనకున్న 10 daysలో 10 చాప్టర్ రోజుకి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్ ఉంది, అప్రోచ్ మెథడ్ టెక్నిక్స్ ఉంది, తర్వాత అప్రోచ్ మెథడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఈ చాప్టర్స్ అన్నీ కూడా కొంచెం మేజర్ చాప్టర్స్. సో ఈ మేజర్ చాప్టర్స్కి ఒక్కొక్క డే చేసి మిగతా చిన్న చాప్టర్స్ ఏం చేస్తామంటే 1 dayలో కంప్లీట్ చేసేసుకుందాం. 2 చాప్టర్ అలా ప్లాన్ చేసుకుని చేస్తే సరిగ్గా సరిపోద్ది. పేపర్ 1 ఉన్న వారికి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉన్న వారికి అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి అందరికీ సపోర్టబుల్ ప్లానే చేస్తున్నాను. సో ఓకే, మరి మిగిలినటువంటి గ్రామర్ పార్ట్ కూడా కొన్ని మిగిలిపోయాయి కదా, అవి కూడా క్లాస్ చేస్తాను. ఓకేనా? ఇది అదేనేసి కాదు, అన్ని టాపిక్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో గెట్ రెడీ. ఈరోజు మనం వొకాబులరీలో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనకి ఏంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ కనిపించినటువంటి టాపిక్. అందుకోసం ఈ టాపిక్ తీసుకున్నాను. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫ్రేజల్ వర్బ్ అయిపోతే సో వొకాబులరీ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. సో అందుకోసమే ఈ టాపిక్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది మీరు గమనించగలుగుతారు. So right, so which is the question? See the question. He became a pioneer of Indian software industry and started the information technology web. So pioneer means
రైట్. Which is the exact answer? Right. Today topic one word substitution. Right. పిఆర్ అకాడమీ ఏంటంటే ప్రతిదానికి నమ్మకాన్ని ప్రతిరూపం కాబట్టి స్టూడెంట్స్ ప్రతి కోర్సులో ఫాలోయింగ్ ఉంటుంది. అందుకోసం ఎస్ఎస్సిజిడి కూడా మనం చేయాల్సి వచ్చింది. సో ఓకే డన్. మీ వల్ల ఇంగ్లీష్ ఫియర్ పోయింది సార్, కాన్ఫిడెన్స్ లెవెల్. థ్యాంక్ యూ రేసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతా మీ అభిమానం, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సారీ, ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది, సారీ. వన్స్ అగైన్ లెట్స్ బిగిన్ ది సెషన్. He became a pioneer of India's software industry and started the information technology web. So what is the meaning of the pioneer? So pioneer and meaning అక్కడ తెలుసుకోగలిగితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సినోనిమ్స్కి కాస్త రిలేషన్షిప్ ఉంటుంది. సో pioneer means what? One who believes in a God, one who possesses many talents, one who is the first to study and develop the particular area of knowledge, one who is concerned about nature, environment and wants to improve and protect world. One who believes in God అంటే ఏంటమ్మా, భగవంతుడిని నమ్మేవాడు, దైవాన్ని నమ్మే వ్యక్తిని ఏమంటాం? థీస్ట్ అంటాం. ఓకేనా? దైవాన్ని నమ్మే వ్యక్తిని మనం ఏమంటాం? థీస్ట్ అనేసి అంటాం. చూడండి, 4 ఆప్షన్ చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్. సో మెనీ టాలెంట్, అనేక రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అటువంటి పర్సన్ ఏమంటామంటే వర్సటైల్ అంటారు. ఏమంటారమ్మా? వర్సటైల్ అనేసి అంటారు. వన్ హూ ఈస్ ద ఫస్ట్ టు స్టడీ అండ్ డెవలప్ పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్ అని అన్నారు. సో ఈ ఎక్కడైతే ఒక నిర్దిష్ట రంగంలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే పయోనేర్ అని అంటారు మిత్రులారా. నెక్స్ట్, వన్ హూ ఇస్ కన్సర్న్ అబౌట్ నేచర్, ఎన్వైరన్మెంట్ అండ్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్ అంటే ప్రకృతి పట్ల శ్రద్ధ చూపించేది అనేసి అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో హోప్ యూ అండర్స్టాండ్. మన కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్, దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ నేచురల్ ఆర్ man-made events causing great damages అని అన్నారు. సో which is the exact answer? సో దీని అర్థం ఏంటంటే బ్రేవరీ, డిజాస్టర్, అన్ ఒకేషన్, అన్ ఇన్సిడెంట్. సో ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ 22, 24లో ఉన్న క్వశ్చన్స్ తీసుకున్నాను, ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళలేదు. ఓకేనా? సో ఊహించిన ప్రకృతి వైపరీత్యం లేదా మానవ తప్పిదం వల్ల కలిగే భారీ నష్టాన్ని ఏమంటారు? ఎస్, డ్యామేజ్. భారీ నష్టాన్ని ఏమంటారు అని అడిగారు. ఒకటి బ్రేవరీ అంటే ధైర్యము, రెండోది డిజాస్టర్ అంటే విపత్తు లేదా ప్రళయము అంటాము, మూడోది ఎన్ ఒకేజన్ మీన్స్ ఏదైనా పండుగ చేస్తాం, లేదంటే సందర్భం, పండుగ కూడా 2 భావాలు ఉపయోగించవచ్చు. మరి ఇన్సిడెంట్ అంటే ఏదైనా సంఘటన. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. ఎస్, ఈరోజు చాలా స్పీడ్గా చేయాలి. సో డిజాస్టర్ రైట్ ఆన్సర్ ఏంటమ్మా? డిజాస్టర్ అంటే విపత్తు లేదా ప్రళయం. ఆ ప్రళయం వల్ల సో మానవుడు తప్పు చేసినా లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల కూడా అనేక రకాలు నష్టాలు జరుగుతుంది కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్. సో ఎంటమాలజిస్ట్, ఆర్థనాలజిస్ట్, బయాలజిస్ట్, జియోలజిస్ట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 24లో వచ్చిన క్వశ్చన్ చూడండమ్మా. ఎంటమాలజిస్ట్, ఆర్నిథాలజిస్ట్, బయాలజిస్ట్, జియోలజిస్ట్. సో ప్రతి ఒక్క దానికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో కీటకాలు అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు అంటే కీటకాల అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు వేరు, కీటకాలని అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు అన్నారు. చూడండి, లాజిస్ట్ అన్నారు. లాజీ అంటే శాస్త్రము, గుర్తుపెట్టుకోండి. లాజీ అంటే శాస్త్రము. ఓకే, మరి లాజిస్ట్ అంటే దాన్ని అధ్యయనం చేసే వ్యక్తి. ఓకే, దాన్ని అధ్యయనం చేసే వ్యక్తి. లాజీ అంటే శాస్త్రము, మరియు లాజిస్ట్ అంటే ఏమంటారంటే దాన్ని అధ్యయనం చేసే శాస్త్రము అనేసి అర్థము. ఓకేనా? సో దిస్ ఇస్ ద
రైట్. సో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ప్రతి ఒక్క దాని గురించి. ఎంటమాలజిస్ట్, ఆర్నిథాలజిస్ట్, బయాలజిస్ట్, జియోలజిస్ట్. జియోలజిస్ట్ అంటే ఏంటి సార్? భూగర్భ శాస్త్రవేత్త అంటారు. భూగర్భ శాస్త్రవేత్త. జియో అంటే జియో అంటే ఏడమ్మా తెలుసు, భూగర్భాన్ని. లాజిస్ట్ జియో ప్లస్ కదా. నెక్స్ట్ బయో మీన్స్ వాట్? లైఫ్. జియో మీన్స్ ల్యాండ్కు సంబంధించింది. అందుకోసం భూగర్భ సాధనం. బయో అంటే ఏంటంటాం? లైఫ్. సో లాజిస్ట్ అంటే పర్సన్, అంటే జీవశాస్త్రం, జీవానికి సంబంధించి. ఆర్నిథో చూడండి, ఆర్నిథాలజిస్ట్. ఆర్నిథో మీన్స్ దీని రూట్ వర్డ్ అంటే పక్షుల, బర్డ్స్ని అధ్యయనం చేసేదాన్ని ఆర్నిథో అంటారు. సో పర్సన్ కాబట్టి ఆర్నిథాలజిస్ట్ అన్నారు. మరి ఎంటమో అనేసి అన్నాడు, కీటక. సో దట్ ఈస్ ఇన్సెక్ట్. ఏమంటారు? ఇన్సెక్ట్ గురించి అధ్యయనం చేసిన దాన్ని మనం ఏంటి? ఎంటమోలజిస్ట్ అనేసి అంటారు. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఎంటమోలజిస్ట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. వెరీ గుడ్, పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఛానల్ ఈజ్ బిలాంగ్స్ టు యూ. ఎందుకంటే నిన్న 10K అయింది. ఓకే, మంది పిఆర్ అకాడమీ అనేది ఛానల్ ఉంది, అది అందరికీ తెలుసు. పిఆర్ అకాడమీ మదర్ ఛానల్, మదర్ బ్రాంచ్. దానికి ఇవన్నీ రూట్ అంటే టెట్ డిఎస్కి సపరేట్గా పెడదామనేసి అది 100K. పిఆర్ అకాడమీ అయితే 100K సబ్స్క్రిప్షన్ ఉంది. ఇది నిన్నటికి 10K సబ్స్క్రైబ్ అయింది. ఇది ఓన్లీ 10Kలో డిఎస్సి ఆస్పిరెంట్స్ మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు. డిఎస్సి ఆస్పిరెంట్స్ మాత్రమే ఉన్నారు. సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. మీరు మీ యొక్క సహకారం వల్లే ఈరోజు 10Kకి వెళ్ళింది. అతి త్వరలో కూడా దీన్ని మరికొంచెం ఇంకా దీన్ని డబుల్ అవ్వాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో అది డబుల్ అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఎంత వేగంగా 10 మంది షేర్ చేస్తారో, ఎంత వేగంగా 10 మందికి తెలియపరుస్తారో అది మీ చేతిలోనే ఉంది. వ్యవస్థని నిలబెట్టడం అనేది మీ చేతిలో ఉంది. దానికి కావాల్సిన సంపూర్ణ సహకారం అయితే నేను చేస్తూనే ఉంటాను. ఓకే రైట్. సో అందుకోసం ఎంత బిజీ, ఎంత షెడ్యూల్ ఉన్నా కూడా లైవ్ని మనం వదలడానికి లేదు. ఓకేనా. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. సో రైట్. నెక్స్ట్ సి, choose the term that refers to the study of celestial bodies అన్నారు. ఏంటన్నారమ్మా? సెలెస్టియల్ బాడీస్ అని చెప్పడం జరిగింది. మరి జియోలజీ, ఆస్ట్రోనమీ, ఆస్ట్రాలజీ, జియోగ్రఫీ అని అడిగారు. సో సి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కమన్ క్విక్. సో చూడండి ఏమన్నారమ్మా? జియోలజీ ఇప్పుడే మాట్లాడాం. జియోలజీ అంటే భూగర్భ శాస్త్రము, జియో ప్లస్ లాజీ. అయితే అక్కడ చూడండి, అక్కడ లాజిస్ట్ పర్సన్ గురించి మాట్లాడాం, ఎక్కడ శాస్త్రం గురించి మాట్లాడాం. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసే వ్యక్తి గురించి ఇంతకుముందు మాట్లాడు. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసే దాని గురించి మాట్లాడదాం. ఎక్కడ ఏంటన్నాడు? ఆస్ట్రో ప్లస్ నమీ. నెక్స్ట్ ఎక్కడ? ఆస్ట్రో ప్లస్ లాజీ. చూడండి, ఆస్ట్రోనమీ అనేసి ఇచ్చాడు ఒక వర్డ్. ఎక్కడ? ఆస్ట్రో ప్లస్ లాజీ. ఏమన్నాడంటే లాజీ. సో లాజీ వచ్చింది. ఎక్కడ? జియోగ్రఫీ. సో జియోగ్రఫీ అంటే మనకి తెలుసు, జియోగ్రఫీని ఏంటంటాము? భౌగోళిక శాస్త్రము అంటాం. ఓకే, భౌగోళిక శాస్త్రం అంటాం. మరి ఎక్కడ? ఆస్ట్రోనమీ అనేసి ఇచ్చాడు. చూడండి, ఆస్ట్రోనమీ అంటే ఖగోళ శాస్త్రం కదా. ఆస్ట్రోనమీ అంటే ఖగోళ శాస్త్రం. అయితే సార్ లాజీ అంటే మనం ఏంటన్నాం? అధ్యయనం చేసే శాస్త్రాన్ని లాజీ అని చెప్తుంటాం కదా. అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏంటాం? లాజీ అని చెప్తుంటాం. జియోలజీ అంటే భూగర్భ శాస్త్రం, అంటే జియో ప్లస్ లాజీ కాబట్టి భూగర్భ శాస్త్రం అయింది. ఆస్ట్రోనమీ అంటే ఏంటనో? ఖగోళ శాస్త్రం. మరి ఆస్ట్రాలజీ చూడండి, ఈ రెండింటికి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడ లాజీ అన్నారు. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష శాస్త్రము. లాజీ జ్యోతిషం అంటే, ఆస్ట్రాలజీ అంటే మనం రేపటి రోజు ఏమి జరుగుతుంది అని మనం తెలుసుకోవడానికి, రేపటి రోజు నాకు ఉద్యోగం వస్తుందా లేదని తెలుసుకోవడానికి, నేను కష్టపడి శ్రమిస్తే ఎలా ఉంటుంది, ఇవి అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ అని తెలుసుకోవడానికి మనం దేనికి వెళ్తున్నాం? ఆస్ట్రాలజీ శాస్త్రం, జ్యోతిశాస్త్రం. సో అది నమ్మకమా అంటే నమ్మకం ఉంది, లేదా లేదు అంటే నమ్మిన వ్యక్తి యొక్క భావాలు బట్టి ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సో దిస్ ఆస్ట్రోనమీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. choose the term that refers to the study of election trend అన్నాడు. స్టడీ ఆఫ్ ఎలక్షన్స్ ట్రెండ్ అంటే దీని అర్థం ఏంటి? సో మనకు ఆన్సర్ చేయాలి. స్టడీ ఆఫ్ ఎలక్షన్స్ ట్రెండ్ అనేసి అన్నారు. సోషియాలజీ, సెఫాలజీ, సైకాలజీ అండ్
డెమోగ్రఫీ. కమన్ క్విక్. Okay, so right, sociology, psephology and psychology, demography. Okay, so which is the exact answer? Come on quick. సోషియాలజీ అంటే దీనికి అర్థం ఏంటంటే ఎన్నికల సరళి మరియు ఫలితాలను అధ్యయనం చేయడానికి ఏమంటారు. ఎన్నికలు జరుగుతాయి కదమ్మా, ఆ ఎన్నికలు జరిగిన తర్వాత దాని యొక్క సరళి ఉంటుంది, ఎలా జరపాలి, మరి దాని గురించి ఏ టైంలో జరగాలి, ఎక్కడ జరగాలి, ఎన్ని స్టేట్లు నిర్వహించాలి, ఆ స్టేట్లో ఎంపీలు ఎన్ని ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బూతులు నిర్వహించాలి, వీటన్నిటి గురించి సరళి చేయలేవు. తర్వాత ఎలక్షన్ ఈవీఎం మిషన్ ద్వారా మనం ఎలక్షన్ ఓట్ వేసిన తర్వాత దాని అన్నిటికీ ఎక్కడ భర్తపరచాలి, ఎప్పుడు కౌంటింగ్ చేయాలి, మరి ఏ జిల్లాలో ఎవరు గెలిచారు, ఏ ఎమ్మెల్యే గెలిచారు, దీని గురించి ఈ ఫలితాలు ఇవి నిర్వహించడం మరి ఫలితాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, అధ్యయనం చేసే దాన్ని ఏమంటారు అని అడిగారు. మరి సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రము, ఇది లొజీ కాబట్టి సామాజిక శాస్త్రం. మరి సెపోలజీ అన్నారు, మరి దీని అర్థం అంటే ఎన్నికల విశ్లేషణ శాస్త్రం దీనికి. ఓకే, సెపోలజీ ఈజ్ ద ఓకే రైట్. నెక్స్ట్ సైకాలజీ అంటే తెలుసు, మనస్తత్వ శాస్త్రం. మరి డెమోగ్రఫీ అన్నారు, ఇక్కడ జనాభా శాస్త్రం. గ్రఫీ అన్నారు, చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లొజీ అండ్ గ్రఫీ బోత్ ఆర్ ది సేమ్ మీనింగ్. గుర్తుపెట్టుకోండి, లొజీ అండ్ గ్రఫీ బోత్ ఆర్ ది సేమ్ మీనింగ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎన్నికల ఫలితాలు మరియు దాని యొక్క నిర్వహణ, ఓకే నిర్వహణ, దాని యొక్క శైలి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ పైన ఏపీ టెట్ ప్లస్ చూడండి, ప్రతి ఒక్క క్వశ్చన్ పైన నేను చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ లివింగ్, ఇది ఎప్పుడు వచ్చింది, ఏపీ టెట్. ఓకే, ఏపీ టెట్ 7/10/2024 మార్నింగ్ సెషన్లో వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, ఏమన్నాడు క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది లివింగ్ థింగ్స్ అంటే క్రింది వాటిలో జీవులు లేదా జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని ఇక్కడ మనకి అడగడం. సో సైకాలజీ అంటారా? సో సైకాలజీ అంటే అర్థం తెలుసు, సైకాలజియా, సోషియాలజియా, బయాలజియా, బోటనియా. మీరు గమనించారా, ఈ లొజీ గురించి కొన్ని పదాలు వెరీ ఫేమస్ అండి. రిపీటెడ్గా ప్రతి ఒక్క 4 ఆప్షన్లో ఖచ్చితంగా 1-2 ఉంటాయి. కాబట్టి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఈజీగా 1 మార్కు మీ సొంతం చేసుకోవచ్చు. మీకు సినోనిమ్స్ నుంచి మార్క్ వస్తుంది లేదో డియర్ టీచర్ నేను చెప్పలేను, బట్ మీకు ఈజీగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈజీగా మార్క్స్ 1 మార్క్. తర్వాత యాంటోనిమ్స్ నుంచి క్లియర్ అండి. 3వది ఎక్కడి నుంచి అంటే స్పెల్లింగ్ అండి, స్పెల్లింగ్ నేమ్స్ అండి. నెక్స్ట్ 4వది ఎక్కడంటే ఫ్రేజల్ వర్బ్ అండి. సో ఫ్రేజల్, ఈ 4 టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు 4 మార్కులు పక్కా అండి. మిగిలిన సినోనిమ్స్ నుంచి మీనింగ్ నుంచి అటు సినోనిమ్స్ నుంచి డైరెక్ట్ అడిగిన మీనింగ్ అని సెంటెన్స్ రూపంలో ఇచ్చిన ఇంకొక క్వశ్చన్ వరకు 2-3 ఇస్తాడంటే, అంటే వొకాబులరీ పార్ట్లో 7 మార్క్ నుంచి 5 మార్క్స్ వరకు మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీనింగ్స్ కూడా మరి కొంచెం డెప్త్గా ఇస్తే నేను చెప్పలేను, కానీ గతంలో 24లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రకారం ఇస్తే ఎస్ చేయొచ్చు. అంటే అవుట్ ఆఫ్ 7 మార్కులో మనం 6 to లేకపోతే 7 మార్క్ అంటే 6 వరకు అయితే 100%, 5 మార్క్స్ అయితే 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. మరి 6 మార్క్స్ అయితే నేను కేవలం 90% మాత్రమే ఇవ్వగలుగుతాను.
ఓకే 7 అంటే మరి దట్ ఈ డిపెండ్ అప్ ది స్టూడెంట్స్ ఎబిలిటీ. ఓకేనా, పోతే ఏమైనా డిఫికల్ట్ ఒకటి ఇస్తే ఓకే, మిగతావన్నీ ఇస్తే ఒక లేదు అంటే సినోనిమ్స్ తగ్గించి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నుంచి ఇవ్వచ్చు, లేదా ప్రోవర్బ్స్ నుంచి ఇవ్వచ్చు, లేదా కొలోకేషన్ నుంచి ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా రిమైన్ టాపిక్ నుంచి ఇవ్వచ్చు. కాబట్టి ఇలా మీరు నేర్చుకుంటే వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఈజీగా వస్తుందండి. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏంటవుతుందమ్మా? బయాలజీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. బోటనీ అంటే వృక్ష శాస్త్రము అనేసి అంటారు, బయాలజీ అంటే జీవశాస్త్రం లైఫ్ అంటే, బోటనీ అంటే ప్లాంట్ ఆర్ విస్ ఏ ప్లాంట్ ఓన్లీ ఫర్ ప్లాంట్, అండ్ సోషియాలజీ అంటే సమాజానికి సంబంధించింది కాబట్టి సామాజిక శాస్త్రం అని అంటారు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ ద బయాలజీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ వర్క్స్ ఆన్ రోప్. చూడండి, హూ వాక్స్ ఆన్ రోప్. సో హూ వాక్స్ అనే రోప్ ఇది ఎప్పుడు వచ్చింది? ఏపీ టెట్ 8/10/2021 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకే, ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది గమనించాలి. సో సెషన్ 2లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, అక్రోబాట్, జాగ్లర్, ఫునంబలిస్ట్, క్లౌన్. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. ఐడెంటిఫై ది టర్మ్ సమ్వన్ హూ వర్క్స్ ఆన్ ది రోప్ అంటే తాడుపై నడిచే వ్యక్తిని ఏమంటారు అని అడిగారు. ఓకే, తాడుపై నడిచే వ్యక్తిని ఏమంటారు? అక్రోబాట్ అంటే విన్యాసాలు చేసే వ్యక్తి. ఓకే, విన్యాసాలు చేసే వ్యక్తి అంటే విన్యాసాలు అంటే డిఫరెంట్ మ్యాజిక్తో చేస్తారు కదండి. సో విన్యాసాలు, మనం సర్కస్కి వెళ్తాము, సో స్కూటర్ మీద చుట్టూ తిప్పుతారు కదా, సో దట్ ఈస్ కాల్డ్ విన్యాసాలు. మరి జగ్లర్ అంటే గారడివాడు, గారడి మాటలు మాట్లాడుతుంటాడు. మరి ఫునంబలిస్ట్ అంటే క్లౌన్ అంటే ఓకే, సో జోకర్ అని చెప్పవచ్చు. క్లౌన్ మీన్స్ గుర్తుపెట్టుకోండి జోకర్. మరి ఫునంబిలిస్ట్ అంటే అర్థం ఏంటంటే సో తాడుపై నడిచే వ్యక్తిని మనం అనవచ్చు అంటే ఫునంబిలిస్ట్ అనేసి అనవచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దీన్ని బట్టి లాస్ట్కి దీని ఒక 1 word సబ్స్టిట్యూషన్ బెస్ట్ ట్రిక్ చెప్తాను. ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు 2024 మొత్తం, సో మనం అదే క్రైటీరియాలో చదివితే ఈజీగా 1 mark మన సొంతమయ్యేలా టెక్నిక్ చెప్తాను. Choose the term for the study of the hereditary and genes. So చూడండి, the study of hereditary and genes ఇది కూడా ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2024 ఇయర్. ఓకే, సో pathology, genetics, anatomy and sociology. So which is the exact answer అమ్మా? సో pathology అంటే ఏంటి? pathology means what is the pathology? వ్యాధి నిర్ధారణ శాస్త్రం అంటారు. దీన్ని ఏమంటారు? వ్యాధి నిర్ధారణ శాస్త్రం అంటారు. నెక్స్ట్ జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే ఏంటి అంటే జన్యు శాస్త్రము. సో జెనెటిక్స్ అంటే ఏంటి? జన్యు శాస్త్రము. ఓకే, మరి అనాటోమీ అనేసి అన్నారు. అనాటోమీ అంటే శరీర నిర్మాణం ఒక శాస్త్రము అంటారు. ఈ శరీరం నిర్మాణం ఉంటుంది కదమ్మా, దాని గురించి తెలియజేస్తే అనాటమీ అనేసి అంటారు. నెక్స్ట్ సోషియోలజీ. లజీ అంటే కూడా తెలుసు కదా, సో సామాజిక శాస్త్రం. చూడండి ఎన్ని దగ్గర రిపీట్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? జెనెటిక్స్, జన్యువుల శాస్త్రం. ఇక్కడ వర్డ్లోనే ఉంది జెనెటిక్స్, జీన్స్ అండ్ హెరిడిటీ. సో జీన్స్లోనే ఉంది, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ one of the following is the term for someone who loves wisdom అన్నారు. సో one who loves wisdom. చూడండి క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగాడు. సో one who loves wisdom అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తిని ఏమంటారు అన్నారు. జ్ఞానము తెలుసు కదా, సో we all are loving too much knowledge కదా. సో మన దగ్గర ఏముంది? నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే we loves very much wisdom. ఎందుకు? అనునిత్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలని పరితపనతో మనం ముందుకు పోరాడుతున్నాం కాబట్టి. సో అందుకోసం జ్ఞానవంతులు, సమాజంలో ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారంటే అది టీచర్స్ మాత్రమే. ఎందుకంటే ఎప్పుడూ ఎదుటివారి జ్ఞానాన్ని పంచుతూ వెళ్తుంటారు కాబట్టి, ఆ పంచడానికి కొత్త విషయాలు ఎన్నో తెలుసుకుంటారు కాబట్టి, అన్ని విషయాలు అప్డేట్ ఉంటారు కాబట్టి జ్ఞానవంతులు అనేసి అంటారు. ఓకే, సో దానికి ఫిలోసఫర్ ఇచ్చారు. ఫిలోసఫర్ ఏంటంటే తత్వవేత్త అనేసి అంటాం. ఫిలోసఫర్ అంటేనేమో తత్వవేత్త. థ్రఫిస్ట్ అనేసి అంటే పర్సన్. పెర్ అనేసి ఇచ్చిన, హైయెస్ట్ అనేసి ఇచ్చిన, ఈ రెండు కూడా పర్సన్కి సంబంధించింది. ఫిలోసఫర్ అంటే తత్వవేత్త అన్నారు. ఫిలోంథ్రఫిస్ట్ అంటే మానవత్వవాది, అంటే వెరీ కైండ్ పర్సన్, మానవత్వవాది అంటారు. మరి
ఏంటంటే కొనస్యర్, దీని అర్థం ఏంటంటే కళా పోషకుడు లేదా రుచి తెలిసినవాడు, ఏదైనా ఒక కళ గురించి బాగా తెలిసినవాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్లో ఉన్నాను, టీచింగ్ గురించి బాగా రుచి మరిగినవాడిని. ఎప్పుడు రోజు ఏదో ఒక క్లాస్ జరగాలి, క్లాస్ ఆ రోజు జరగలేదు అంటే, క్లాస్ చెప్పలేదు అంటే ఇది అక్సెప్ట్ చేయదు. ఎంతో కొంత మంచి చెప్పాలి, పిల్లవాడికి న్యాయం చేయాలి అనే పరితప్పనతో పరితప్పిస్తున్నాను కాబట్టి సో కళాపోషకుడు అంటే రుచి తెలిసిన వ్యక్తి. మనందరికీ రుచి తెలుసు ఏంటంటే టీచింగ్ అనేది ఎలా ఉండాలి, ఎదుటి వారి జీవితాన్ని ఎలా మార్చాలి, సో మనకి తెలుసు. సో వీ ఆల్ ఆర్ ది టీచర్స్. సో దిస్ ఇస్ ద మీనింగ్. మరి గవర్నమెంట్ అంటే ఏంటమ్మా తిండిపోతు, హూ లైక్స్ వెరీ మచ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ గవర్నమెంట్. ఓకే one who has a deserve to different types of different type of art is called connoisseur. So which is the exact answer? Philosopher is the exact answer. Hope you understand. Next, one of the following terms describes someone who believes many gods. ఎక్కువ దేవుడిని నమ్మిన వ్యక్తిని ఏమంటారు? సో దేవుళ్ళు ఎక్కువ మన సృష్టిలో ఇప్పుడు చూడండి, మన భారతదేశం సెక్యులరిజం అంటాం. ఓకే రైట్, సెక్యులరిజం భారతదేశంలో ఏ మతస్థులైనా సుఖంగా సంతోషంగా బ్రతకడానికి ఏకైక దేశం నా భారతదేశమే. అంత గొప్ప దేశం భారతదేశం. అందుకోసమే దీన్ని పుణ్యభూమి, మోక్షభూమి, జన్మభూమి, కర్మభూమి అని ఎన్నో విధాలుగా మనం పరిపరి విధాలుగా మనం మాట్లాడతాం. సో కాబట్టి భారతదేశంలో అనేక చెట్టుకు పూజించిన వారు ఉన్నారు, గాలికి పూజించిన, నీరు, నింగు, నేల, రాయి, రప్ప, ప్రతి ఒక్క దానికి పూజించేవారు ఉన్నారు. సో మెనీ గాడ్స్, నేను జీసస్ క్రిస్టియన్ నమ్ముతాను, అల్లాని నమ్ముతాను, బుద్ధాని నమ్ముతాను, కృష్ణని నమ్ముతాను, రామని నమ్ముతాను, అమ్మవారిని నమ్ముతాను. సో ఇలా నమ్మే వ్యక్తిని ఏమంటారమ్మా వన్ హూ బిలీవ్స్ మెనీ గాడ్స్ ఏమంటారు అని క్వశ్చన్. అనేక దేవుళ్ళను నమ్మిన వ్యక్తిని ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. మోనోథిస్ట్, మోనో అంటే ఏంటమ్మా, మోనో మీన్స్ సింగిల్ అంటే ఒకే దేవుణ్ణి నమ్మేవారు, ఏక రూపాన్ని నమ్మే వ్యక్తిని మోనోథిస్ట్ అంటారు. అథిస్ట్ అంటే నాస్తికుడు, అసలు దేవుడే సృష్టిలో లేడు. సరే జీవితంలో పరితప్పి ప్రతి క్షణం నా జీవిత లక్ష్యం కోసం నేను పోరాడాను కానీ భగవంతుడు అనేవాడు లేడు, నాకు చాలా అన్యాయం చేశాడు, నేను జీవితంలో నమ్మింది ఏది నాకు దొరకలేదు, నేను కావాల్సినవి అన్నీ నాకు దూరం చేశాడు, నా కంటి నుంచి కన్నీళ్ళే తప్ప ఇంతవరకు నేను కోరుకున్నది ఏది దొరకలేదు సార్. నిజంగా భగవంతుడు కానీ ఉంటే, వాడికి కానీ గుండె ఉంటే నాలాంటి మంచివాడికి ఎప్పుడు కన్నీళ్ళు రాకుండా చేస్తుందడు సార్. ఇవన్నీ ఎమోషన్స్ మై డియర్ టీచర్స్. ఎస్ సార్, 2008 నుంచి నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను సార్. ప్రతిసారి 1/2 మార్కులో 1 మార్కులో పోతుంది. ఎందుకు? భగవంతుడు నా పైన ఎంత కక్ష సాధించాడు, సమస్య మీద సమస్య పెంచుతూనే ఉన్నాడు, ఇబ్బంది మీద ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. నేను చేస్తున్న ప్రైవేట్ స్కూల్ అనేక రకాల ప్రెషర్, టెన్షన్, బర్డెన్, వాటన్నిటికీ మళ్ళీ ఒడిదొడుగులతో నిలబడి ఈరోజు మళ్ళీ టెట్ పడితే మళ్ళీ ప్రిపేర్ అయ్యి రేపటి రోజున మళ్ళీ నాకు డిఎస్సి పోస్ట్ నమ్మకంతో వెళ్తున్నానే. భగవంతుడికి ఆ మాత్రం కనికారం, జాలి లేదా? 1 మార్కు 1 మార్కులో 1/2 మార్కులు నన్ను మళ్ళీ కిందకి తోసేస్తున్నాను అనేసి చాలామందికి ఎమోషన్స్. వాట్ హ్యావ్ టు డూ? దానికి వండర్ఫుల్ సొల్యూషన్ నా దగ్గర ఉంది, తర్వాత మాట్లాడదాం. ఓకే, పొలిటెస్ట్. పొలి అంటే ఏంటమ్మా మెనీ. సో పొలి అంటే ఏంటమ్మా మెనీ. ఓకే, మెనీ అంటే ఎక్కువ, బహు దేవతల ఆరాధన అంటే బహుదేవతలకు ఎవరైతే నమ్మి ఆరాధన చేసేవారు పొలిథిస్ట్ అంటారు. ఇక్కడ పంథిస్ట్ అనేసాడు. పంథిస్ట్ మీన్స్ వాడు ప్రకృతిలో దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. సో ప్రకృతిలో ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో, ఎందులో లేడు దేవుడు, అన్నిట్లో దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తిని. సరే నాకు చూపించండి అంటే చూపించగలుగుతాం, నమ్మే వ్యక్తికి అయితే చూపించగలుగు, నమ్మని వ్యక్తికి చూపించలేం. సో దట్ ఈస్ ద పొలిథిస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, మరి సమస్యతో సతమతం అవుతున్నారు, జీవితంలో అనుకున్నది సాధించాలని పరితపనతో ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ఆశావాహులకు నేనైతే మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పగలుగుతున్నాను, ఖచ్చితంగా మీది అంటూ ఒక్క రోజు ఉంటుంది. ఆ రోజు కోసం ఎదురు చూడండి. మేబీ ఈరోజు అతనిదేమేమో, మేబీ నిన్నటిది ఇంకొక వ్యక్తిదేమో, మేబీ మొన్నటిది ఇంకొక వ్యక్తిదేమో, కానీ రేపటి రోజు అంటూ నీది ఉంది మిత్రమా. సరే ఎంతవరకు నేను పోరాడాలి,
ఎంతవరకు ఇలా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి, ఎంతవరకు నేను ఇలా శ్రమించాలి. గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో డియర్ టీచర్, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నించి పోరాడుతూనే ఉండు. ఏదో ఒక్క రోజు మీ సొంతం అవుతుంది. అప్పుడు విజయం అనేది మీ బానిస అవుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరు నిన్ను గౌరవిస్తారు. మహోన్నతమైన పొజిషన్లో మిమ్మల్ని పెట్టే రోజు అతి దగ్గరలోనుంది. వెనకాడగొద్దు, భయపడొద్దు, ఆలోచించొద్దు, అలసట చెందొద్దు మిత్రమా. మళ్ళీ గుర్తు పెట్టుకో, ఎంతవరకు పోరాడాలంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండు. ఖచ్చితంగా మిమ్మల్ని మీది అంటూ ఒక జీవితం, ఆ జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో, ఒక అందమైనటువంటి పెన్నుతో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా మీ పేరు రచించబడుతుంది. గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. దెర్ ఇస్ ఏ ఫైన్ డే. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ టీచర్స్. మనం అందిస్తున్నాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాదాపు మీ దగ్గర ఆల్రెడీ యూ పర్చేజ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుంటారు. సో మన దగ్గర 30,000 బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. సో ఏపీ టెట్కి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉన్నాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే వెరీ 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 హెల్ప్ఫుల్ అవుతుంది. కేవలం 149 రూపీస్కి పేపర్ 1 పేపర్ 2 అందిస్తున్నాను. మెటీరియల్ కూడా ఇస్తున్నాను, టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాను, మెటీరియల్ ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను. కాబట్టి ఒకసారి పర్చేజ్ చేస్తే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ డిలే, ప్లీజ్ గో అండ్ పర్చేజ్ ది course. Okay na? So right, hope you understand. Thank you. Identify the terms for someone who loves collecting books. So one who loves collecting books, books ni collect చేసేవారు. someone who loves అంటే books ని సేకరించే వారు కూడా ప్రేమించే వ్యక్తులు ఉంటారా? yes, books ను సేకరించడంలో కూడా ప్రేమించే వ్యక్తులు ఉంటారు. రైట్, ప్రేమించే వ్యక్తులు ఉంటారు. బుక్స్, నాకు బుక్స్ సేకరించడం అంటే ఇష్టం అండి. ఎందుకంటే బుక్లో నా జీవితంలో ఎవరైనా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే అది బుక్ మాత్రమే. కాబట్టి నేను అనేక రకాల పుస్తకాలను సేకరిస్తుంటాను. ఎస్, వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్. ఓకే, ఒక మంచి మిత్రుడు ఎవరైనా మన జీవితానికి ఉన్నారంటే అది బెస్ట్ బుక్స్ మాత్రమే. ఓకే, మీరు కోరుకున్న విధంగా రేపు నుంచి మెథడ్ క్లాస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో రైట్, మెథడాలజీ కూడా స్టార్ట్ అయితే ఆ క్లాస్ అనేది పేపర్ 1 వరకు మాత్రం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఒకసారి ఇంటిమేషన్ చేయండి. రేపు నుంచి మెథడ్ క్లాస్ ఉంటుంది. ఓకే, ప్లస్ ఈ క్లాస్ ఉంటూ మెథడ్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో రెండు యాడ్ చేసుకుని వెళ్తాను. ఐడెంటిఫై ద టర్మ్స్ ఫర్ సమ్మన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్ అన్నాం. సో చూడండి, క్లెప్టోమోనియా, ఫిలాంథ్రోపిస్ట్, బిబ్లోఫైల్ అండ్ కాన్సియర్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? పుస్తకాలు దొంగలించే వ్యక్తిని మనం ఏమని అంటారంటే క్లెప్టోమోనియా అనేసి అంటారు, పుస్తకాలు దొంగలించే వ్యక్తిని. మరి ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏంటి? ఫిలాంథ్రోపిస్ట్ అంటే సో హీఈస్ ఎ వెరీ కైండ్ పర్సన్, అంటే అందరికీ దాత. ఓకే, తన దగ్గర ఉన్నది అందరికీ పంచుకుని వెళ్తుంటారు. బిబ్లియోఫైల్, సో బిబ్లియోఫైల్ చూడండి, బిబ్లియో అనేసి ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ క్లెప్టోమేనియా అనేసి ఇచ్చాడు, అంటే పుస్తకాలు దొంగలాడిచ్చేవాడు. మరి ఎక్కడ బిబ్లియోఫైల్ అంటే పుస్తకాలని ప్రేమికుడు, పుస్తకాలని ప్రేమించి భద్రపరిచిన వ్యక్తిని బిబ్లియోఫైల్ అంటారు. మరి కాన్సియర్ అంటే కళాభిమాని. ఓకే, లేదా కళాభిజ్ఞుడు అనేసి కూడా చెప్పొచ్చు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇంగ్లీష్ మెథడ్ చేద్దాం రేపు నుంచి ఖచ్చితంగా. మీరు కోరుకున్న విధంగా రేపు నుంచి ఇంగ్లీష్ మెథడ్ క్లాస్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది. ఓకేనా? ఐడెంటిఫై ద టర్మ్స్ దట్ రిఫర్స్ టు ది స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అన్నారు చూడండి. స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఏమంటారు? గ్రాఫాలజీ, కాలియోగ్రఫీ, టైపోగ్రఫీ అండ్ ఆర్థోగ్రఫీ. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? మెథడ్ అనేది పేపర్ 2కి లేదండి. పేపర్ 2 ఎవరు? స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి అయితే 12 మార్క్స్ వస్తుంది. ఎస్ఏ ఇంగ్లీష్ వారికి అయితే 12 మార్క్స్ ఉంటుంది. మరి టెట్ పేపర్ 1 అయితే మాత్రం 6 మార్క్ ఉంటుంది. టెట్ 1 అయితే, టెట్ 2కి అయితే లేదు, అంటే టెట్ పేపర్ 2కి అయితే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో రైట్, హ్యాండ్ రైటింగ్. గ్రాఫాలజీ అంటే ఏంటి? గ్రాఫాలజీ, ఓకే, గ్రాఫో అంటే చేతిరాత శాస్త్రాన్ని మనం ఏమంటారంటే గ్రాఫాలజీ అంటారు.
చేతితోని రాసేదాన్ని. మరి కాలియోగ్రఫీ అంటే అందమైనటువంటి చేతి రాత కళ, అది కాలియోగ్రఫీ. మరి టైపోగ్రఫీ అంటే ముద్రణ, ఏదైతే ప్రింటింగ్ ద్వారా చేస్తామో దాన్ని అంటారు. మరి ఆర్థోగ్రఫీ అంటే ఏమంటారు? సో స్పెల్లింగ్ గురించి తెలిసినట్టు శాస్త్రాన్ని ఆర్థోగ్రఫీ అంటారు. ఓకేనా? ఈరోజు వేగం అయిపోద్ది క్లాస్, డోంట్ వరీ, 10 గంటలకి కంప్లీట్ చేస్తాను. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్సన్ హూ ఇస్ ఆల్ నోయింగ్. అన్నీ తెలిసిన వ్యక్తిని ఏమంటారు? సో అన్నీ తెలిసిన వ్యక్తిని ఏమంటారమ్మా? కమన్ క్విక్. అన్నీ తెలిసిన వ్యక్తిని ఏమంటారు? సర్వజ్ఞుడు. అన్నీ తెలిసిన వ్యక్తిని ఏమంటారు? సర్వజ్ఞుడు అంటాం. మరి ఒమిని ప్రెజెంట్, చూడండి, ప్రెజెంట్ అంటే అన్ని ప్లేస్లోకి, అంటే సర్వంతర్యామి, అంతటా ఉండేవాడు. ఇచ్చటాన్ని అచ్చటాన్ని ఇచ్చటాన్ని ఏం లేదు, నింగిలో నేలలో ఇటు అటు అన్ని చోట ఉన్నటువంటిని ఒమిని ప్రెజెంట్ అండి. అందుకోసం ప్రెజెంట్ని రౌండ్ చేశారు. నెక్స్ట్ ఒమిని అనేది అన్నింటిలో కామన్, చూసుకోండి. సో పొటెంట్ అంటే దేని గురించి తెలియజేస్తుంది? పొటెంట్ అంటే సో పవర్. పొటెంట్ అంటే పవర్. ఇక్కడ ప్రెజెంట్ ఉంది చూడండి, ఇవన్నీ గుర్తుంచుకోండి. ప్రెజెంట్ అంటే అన్ని ప్లేస్లో ఉండేవాడు. పవర్ అంటే ఏంటి? ఒమిని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు అనేసి అంటారు. ఒమినిసియంట్, సియంట్ అంటే దేనికి తెలియజేస్తుంది? నాలెడ్జ్కి తెలియజేస్తుంది, జ్ఞానము, నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్కి. లేదా ఆమ్నిఫరియస్ అనేసి అన్నారు చూడండి, ఆమ్నిఫరియస్. ఫరియస్ అంటే ఇట్స్ సో ఆల్ టైప్స్, ఆల్. ఓకే, సో ఆల్ టైప్స్, ఫరియస్. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? నాలెడ్జ్ గురించి, నోయింగ్, నాలెడ్జ్ కదా. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆమ్నిసెంట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. సో దట్స్. వీడియోని ఇంకా లైక్ చేయలేదు దాదాపు 40 మంది. ప్లీజ్ 30 మెంబర్స్ లైక్ చేయలేదు, లైక్ చేయండి. Choose the term that describe a person who believes in ruthless self-aggrandizement. So, what is the meaning? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2024లో మార్నింగ్ సెషన్ షిఫ్ట్లో రావడం జరిగింది క్వశ్చన్. సో ఆల్ట్రస్ట్, హ్యూమనిస్ట్, ఫిలంథ్రాఫిస్ట్, ఈగోయిస్ట్. ఆల్ట్రస్ట్ అంటే ఏమిటమ్మా? సో ఆల్ట్రస్ట్ అంటే పరోపకారి అంటారు. హ్యూమనిస్ట్ అంటే హ్యూమనిస్ట్ అంటే మానవత్వవాది. మరి ఫిలంథ్రఫిస్ట్ అంటే ఏంటమ్మా? ఫిలంథ్రఫిస్ట్ అంటే దాత. ఇంతకుముందు మనం మాట్లాం. సో దానం చేసే వ్యక్తిని మనం అంటాం. ఈగోయిస్ట్ స్వార్థపరుడు, అహంభావి, అనేక రకాలు అహంకారి అని చెప్పవచ్చు. సో విచ్ ఇస్ ద సెల్ఫ్ అగ్రిడెంజ్మెంట్ అంటే తన స్వలాభం కోసం, అంటే తన ఒక స్వతలాభం కోసం, తన కోసమే ఆలోచిస్తాడు తప్ప ఇంకోటి కాదు. మరియు తన గొప్పల గురించి, తన గొప్ప కోసమే క్రూరంగా ఆలోచన, అంటే నేనే ఉండాలి, అదేదో అంటారు కదా, నాకు దక్కనిది ఇంకెవ్వరు దక్కకూడదని ఏదో సినిమాలో ఉంది కదా. సో అదే విధంగా చెప్పినట్టు మాట మనం ఏమంటామంటే, సో దానికి ఈగోయిస్ట్. సో ఈగోయిస్ట్కి ఏంటంటే నాకు దక్కలేదు కాబట్టి ఇంకా ఎవరికి దక్కలేదు. చూడండి, కొంతమంది టీచింగ్లో ఉన్న వారికి కూడా ఈ ఫీలింగ్ ఉంటుంది. సో ఆయనకి ఏం తెలుసులే, నాకు తెలిసినంత కూడా ఆయనకి తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటివేషన్ చేసాం, ఇవన్నీ మనం విన్నవే, ఎప్పటి నుంచో వింటున్నాం ఇవన్నీ. సో ఇలా మనం అనుకున్నాం. సో ఒక వ్యక్తి చెప్పుతున్నారు అంటే ఫస్ట్ మనకి జీవితం బాగుపడాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి కావాల్సింది ఏంటి తెలుసా? లిజనింగ్ ఎబిలిటీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ద లిజనింగ్ ఎబిలిటీ. మన లిజనింగ్ ఎబిలిటీ మనలో ఉంటే ఫస్ట్ అది మనకి బాగుపడడానికి ఫస్ట్ లైఫ్ అది ఇస్తుంది. సో రైట్, one of the following is the term for a person who believes the presence of God అన్నారు. presence of God అంటే ఏంటమ్మా దీనికి? సో presence of God అని చెప్పారు. అంటే అథిస్ట్, థీస్ట్, అగ్నోస్టిక్స్, పాంథిస్ట్ అన్నారు. సో presence of God చూసుకోండి, మంచి క్వశ్చన్ అడిగాడు. సో ప్రెజెన్స్ క్వశ్చన్ అంటే దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తిని ఏమంటాము అన్నాడు. దేవుడు సృష్టిలో ఉన్నాడు సార్, ఇంతకుముందు మనం అన్నాం కదా, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎంత అన్యాయం చేసి ఉండడు సార్, దేవుడు అనేవాడు ఉంటే నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత ఏడుస్తున్నాడు, ఇంకా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు, అంటే నిజంగా ఆ దేవుడు ఒక కరుణ కటాక్షలు నా పైన లేదు కాబట్టి దేవుడు అనేవాడు లేడు అని మనం మాట్లాడతాం. సో అలా అంటే, కానీ ఇంకొకటి ఏంటంటే సార్, ఈ జీవితంలో నాటి నుండి నేటి వరకు నేను ఎదగడానికి, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి క్షణం దేవుడు అనేవాడు నన్ను సహాయపడుతూనే ఉన్నాడు, నన్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. నమ్మినవాడు, నమ్మనివాడు, సో ఇద్దరు ఉన్నారు సృష్టిలో. చూద్దాం మరి దాన్ని ఏమంటారు? అథీస్ట్ అంటే నాస్తికుడు, దేవుడు లేడు అని నమ్మేవాడు.
థీస్ట్ అంటే ఆస్తికుడు, దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. మరి అగ్నోస్టిక్ అంటే దేవుడు ఉన్నాడో తెలియదు. ఇది మూడో రకం. అదో రకం ఇదో రకం అంటే ఇది మూడో రకం. ఉన్నాడు అని ఎబైల్వర్, ఉన్నాడని ఓకే, అథిస్ట్ అనే లేడని, ఉన్నాడని, అసలు ఉన్నాడో లేదో తెలియని దేవుడి కోసం మీరు ఎందుకు గుళ్ళ మొక్కలుగా మొక్కుతారని చెప్పిన వాడు. నెక్స్ట్ పాంథిస్ట్ అనేసి అన్నాడు. పాంథిస్ట్ అంటే ఎక్కడ ఏంటవుతుంది అంటే సర్వం దైవమయం అని నమ్మే భక్తుడు. సో సృష్టిలో మన జీవ శ్వాస ఎవ్రీథింగ్ ఈజ్ ద దేవుడు అని నమ్మినవాడు. సో విచ్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? టెల్ మీ. సో రైట్, థీస్ట్. సో ద ప్రెజెంట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఇక్కడ దేవుడు. ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ వన్, choose the correct one word substitute for the a person who gives a opinions about మూవీస్ ఆర్ బుక్స్. బుక్స్ గురించి అండ్ మూవీస్ గురించి ఎవరైతే ఒపీనియన్ చెప్తారో వారిని ఏమంటారు అనేసి అడిగారు. సో ఒపీనియన్ అంటే అభిప్రాయాలు విశ్లేషణ చేస్తుంటారు. సినిమా రిలీజ్ అయ్యి చూడండి, కొంతమంది రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమాలో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటుంటారు. మరి కొంతమంది బుక్స్ గురించి, ఏదైనా బుక్స్ రిలీజ్ అయితే ఆ బుక్స్ బాగుంటుంది, టెట్కి, డిఎస్సికి, ఇంగ్లీష్ క్లాస్ పిఆర్ ఎగ్జామ్స్ బాగుంటుంది, మరి ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ పిఆర్ అకాడమీది బాగుంటుంది అని మనం మాట్లాడుతుంటారు కదా చాలా. దట్ ఈస్ ఒపీనియన్స్ అంటారు. సో విశ్లేషించి చేసి చెప్తుంటారు. ఇది ఎప్పుడు వచ్చింది? ఏపీ టెట్ పేపర్ 2లో 2024లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, పేపర్ 2కి సంబంధించింది. ఎడిటర్ అంటే సంపాదకుడు అంటారు. మరి పబ్లిషర్ అంటే ప్రచారకర్త అని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఒక ముద్రణ చేసి దాన్ని ప్రచారం చేయడం. ఆథర్ అంటే రచయిత అంటాం. మరి క్రిటిసైజ్ చేస్తుంటాడు, విమర్శ చేస్తుంటాడు. సో ఇది క్రిటిక్ చేసే వ్యక్తిని మనం ఏమంటారు? మూవీస్ కానీ బుక్స్ గురించి. ఇప్పుడు ఏదైనా క్లాస్ మనం చెప్పామంటే సార్ మీది ఇది బాగోలేదని క్రిటిక్ చేస్తారు, ఓకేనా. ఇంకోటేమో సార్ సూపర్ సార్, క్లాస్ చాలా బాగా చెప్పారు సార్, మాకు హెల్ప్ఫుల్ అయిందండి. మరి క్రిటిక్ చేసే వ్యక్తిని మనం ఏమంటామంటే క్రిటిసైజ్ కదా. సో ఏ పర్సన్ హూ గివ్స్ ఎ ఒపీనియన్, సో దట్ ఈస్ దర్. ఇప్పుడు క్లాస్కి 1000 మంది చూశారు, ఒక క్లాస్ 1000 మందిలో 999 మందికి లైక్ అయ్యి ఒకడికి లైక్ అవ్వలేదు, ఆయన ఏమో నెగిటివ్ కామెంట్ చేశాడు, ఏమంటాం? 9 అంటే లోపం ఎక్కడ ఉంది? ఇక్కడ 999 మందిలో అంటే లైక్ అయిన క్లాస్ని ఒకడికి నచ్చలేదని లోపం ఎక్కడ ఉంది? క్లాసులోనా వ్యక్తిలోనా? సో ఇలా మనం ఆలోచించి, సో అన్నిటి పాజిటివ్గా మనం ఆలోచించి ముందుకెళ్ళడమే. So right, who is the one word substitute for the phrase? Choose the one word substitute for the phrase. A person who studies the stars and planet. Stars మరియు planet గురించి చదివినటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని ఇక్కడ అడగడం జరిగింది. సో శాస్త్రాన్ని, సో one who studies ద స్టార్స్ అండ్ ద ప్లానెట్, దాన్ని ఏమంటారు అని ఇక్కడ అడిగారు. సో సి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? నక్షత్రాలు మరియు గ్రహాలను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? ఆస్ట్రోనమర్ అంటేనే ఖగోళ శాస్త్రవేత్త అంటారు. బయోలజిస్ట్ అంటే జీవ శాస్త్రవేత్త అంటారు. జియోలజిస్ట్ భూగర్భ శాస్త్రవేత్త. సైకాలజిస్ట్. చూడండి ఈ పదాలు రిపీటెడ్గా ఎన్ని క్వశ్చన్లు విన్నామో అన్ని క్వశ్చన్ ఈ పదాలు రిపీటెడ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఒక అర్థమవుతుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి మనం ఈజీగా 1 మార్క్ పొందవచ్చు సరిగ్గా కానీ చదివితే. అది ఎలా చదవాలి, ఎలా చదివితే గుర్తుంటుందో నేను లాస్ట్లో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివ్ మీ టైం. ఆస్ట్రోనమర్ అంటే ఖగోళ శాస్త్రవేత్త. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్, చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ వర్డ్ దట్ హ్యాస్ a word that has the same meaning another word. సేమ్ మీనింగ్ ఇచ్చి another word ఇస్తే ఏమంటారు? గొప్పగా అడిగాడండి. బండి మాధురు ఈరోజు వచ్చినట్టున్నారు. సంతోష్ గారు, శివకుమార్ గారు, అర్జున్, మనీష్ కుమార్ మ్యామ్. రైట్, గుడ్. హ్యాపీ గారు. సో యాంటోనిమ్ అంటే మనకి తెలుసు, అంటే ఆపోజిట్ వర్డ్స్.
సో సేమ్ మీనింగ్ అన్నాడు. మరి దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన నో మోర్, సేమ్ మీనింగ్ కాబట్టి మరి దీని గురించి తెలియని వాళ్ళు ఉన్నామా? ఎస్ 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 ఓకే. సో రైట్, choose the option that can be used as a one word substitution for a film that gives a fact about something. చూడండి, ఏదైనా ఒక ఫిలింలో సంథింగ్ ఫ్యాక్ట్ అంటే ఏమంటామమ్మా? దట్ గివ్స్ ఫ్యాక్ట్ అబౌట్ సంథింగ్ అన్నారు, నిజాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి, ఆ ఫిలిమ్స్లో ఏమవుతుంది? నిజాన్ని తెలియపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు చూడ ఎపిటాఫ్ అని చెప్పారు. ఎపిటాఫ్ అంటే ఏదైనా ఒక విషయం గురించి కానీ వాస్తవాలను తెలియజేసే చిత్రాన్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ గురించి కానీ దేశం గురించి డిఫరెంట్ ఇప్పుడు టైటానిక్ అనేసి ఒక మూవీ వచ్చింది. సో అది మూవీ వచ్చిన తర్వాత కదా అందరికీ తెలిసి వచ్చింది. సో అలాగా ఎపిటాఫ్ అంటే ఏంటంటే సమాధిపై రాసినటువంటి రాత. ఎపిటాఫ్ అంటే మనిషి చనిపోయిన తర్వాత సమాధిపై రాస్తారు కదండి రాత, సో దాన్ని ఎపిటాఫ్ అంటారండి. మెనుస్క్రిప్ట్ అంటే చేతితోని రాసిన రాత అండి. మరి ఏ పోర్టల్ అంటే ఓకే, ఏ పోర్టల్ అంటే ఏంటమ్మా తెలిసింది. ఓకే, ద్వారం లేదా ఒక వెబ్సైట్ బ్రౌజర్, ఓకేనా పోర్టల్ అంటే. నెక్స్ట్ డాక్యుమెంటరీ. చూడండి, ఈ మధ్యన బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డు కూడా ఈ మధ్యలో ఒక చిన్న లఘు చిత్రానికి ఇవ్వడం జరిగింది. ఏమో రైట్ అన్నాను. ఓకే, సో రైట్. ఓకే, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అమ్మా? ఏ డాక్యుమెంటరీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, choose the option that can be used as one word substitute for a person who studied birds and scientifically. Who studied birds scientifically అనేసి అడిగారు. సో బర్డ్స్ అండ్ సైంటిఫికలీ అండ్ చూడండి, మనం డిస్కషన్ చేసాం ఇంతకుముందు. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే చూడండి ఆంథ్రోపాలజిస్ట్. సో లాజిస్ట్ అంటే పర్సన్ని సూచించే పదాలు అందరికీ తెలుసు. ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ శాస్త్రవేత్త, ఓకేనా. ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షుల శాస్త్రవేత్త. ఆంథాలజిస్ట్ అంటే సాహిత్య కళ, ఓకే, సాహిత్య కళానికి సంబంధించినటువంటి వ్యక్తి. లింగ్విస్ట్ బహుభాషవేత్త. వాడు ఏమన్నాడు? పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అధ్యయనం చేసే వ్యక్తిని ఏమన్నారు అన్నారు. సో ఇంతకుముందు అన్న ఆర్నిథో అంటే బర్డ్స్. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆర్ కోర్సు. ఇప్పుడు మీకు ఇమీడియట్లీ ఏమైనా హెల్ప్ అవుతుందంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో దీనికోసం 149 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి, సో మెటీరియల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. కేవలం ఈ 30,000 బిట్స్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. 2011 నుంచి 2024 వరకు జరిగిన ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవి ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్ రూపంలో కూడా పెట్టడం జరిగింది, టైం లేదనేసి అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. బిట్ రూపంలో పెట్టాను, పీడిఎఫ్ రూపంలో పెట్టాను. Choose the term that refers to the killing of one's brother. తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారు అని అడిగారు. ఫ్రంటిసైడ్, మాట్రిసైడ్, ఆక్స్ట్రోసైడ్ అండ్ రెజిసైడ్ అని అన్నారు. సో చూడండి అమ్మా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. తమ్ముడిని ఓకే చంపే వ్యక్తిని ఏమంటారు? రెజిసైడ్ అంటే రాజుని చంపే వ్యక్తిని ఏమంటారమ్మా? రాజుని చంపే వ్యక్తిని మనం ఏమంటాం? రెజిసైడ్. రాజు, రేలో ఏముంది? రా ఉంది, ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు? యుక్స్రోసైడ్, సో యుక్స్రో అంటే సారీ కింద వస్తుంది కదా ప్రొనౌన్. సారీ ఎవరు కడతారు? భార్య కడుతుంది కదా సారీ, ఓకే. భార్యని చంపే వ్యక్తిని సురోసైడ్ అంటారు. నెక్స్ట్ మెట్రిసైడ్. మెట్రీ అంటే మా, సో మా అమ్మ అంటాం కదా మా, ఓకే. సో మెట్రిసైడ్ అమ్మని చంపే వ్యక్తిని. ఫ్రాట్రిసైడ్, ఫ్రాట్రీ, సో ఫ్రాట్రీ అంటే బ్రదర్. ఏంటమ్మా? ఫ్రాట్రీ అంటే బ్రదర్, రూట్ వర్డ్ కాబట్టి. సో తమ్ముడిని చంపే వ్యక్తిని ఏమంటారంటే ఫ్రాట్రిసైడ్ అని అంటారు. అర్థమవుతుందా? నచ్చిందా కోడ్? ఇలాంటి కోడ్ చెప్పమంటే క్లాస్ అంతా చెప్తూనే ఉంటాను, కానీ అన్ని వేళలో మిస్టేక్ అవుద్ది.
నెక్స్ట్ ఏ లాంగ్ హ్యాండల్ స్పూన్ యూజ్ టు సర్వ్ లిక్విడ్ ఈజ్ ఏడ్ అంటారు. సో ఇది టెట్ ఎస్జిట్లో వచ్చింది. గువల్, బిడిల్, ఆన్, ఆక్ముమ్, లాడల్. సో విచ్ ఇస్ ద గ్రూయల్ అనేసి ఇచ్చాడు సార్. కొత్త కొత్త పదం వచ్చింది ఇక్కడ చూడండి కొంచెం. గ్రూయల్ అంటే గంజి అంటారు. ఓకే, నెక్స్ట్ అది బీడెల్ అంటే చర్చి అధికారి అంటారు. మరి ఒక్కం అంటే నారా అంటారు. ఓకే, లాడెల్ అంటే తెలుసు, లాడెల్ రెండు విధాలు మనం చెప్పవచ్చు, గరిటె లేదా ఇంకోటి చెప్పవచ్చు. ఓకే, ఏ లాంగ్ హ్యాండల్ స్పూన్ యూజ్ టు సర్వ్ లిక్విడ్ ఈజ్ ద వాట్? సో రైట్, లాడెల్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా. ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ వన్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఈజ్ ఎ రాంగ్ పొజిషన్, చూస్ దట్ వర్డ్ అన్నారు. హీ వాచ్డ్ క్రికెట్ సమ్ టైమ్స్. ఇచ్చిన దాంట్లో ఒక వర్డ్ తప్పు ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్ ఏంటి అని అడిగారు. Come on quick. ఇక్కడ తప్పు ఏంటి తెలుసా? హీ వాచెస్ వర్బ్ క్రికెట్ ఆబ్జెక్ట్, సమ్ టైమ్స్ కాదు. ఓకే, సమ్ టైమ్స్ రాంగ్ ఇక్కడ. సో హీ వాచెస్ క్రికెట్ ఎవ్రీ టైమ్, లేదా ఆల్ ది టైమ్, లేదా ఎవ్రీ డే ఎలా చెప్పచ్చు, లేదా రెగ్యులర్లీ ఎలా చెప్పచ్చు. రెగ్యులర్, హీ వాచెస్ క్రికెట్ ఈజ్ ద రెగ్యులర్. సో దిస్ పార్ట్ ఈజ్ ద రాంగ్. ఓకే, ఇది వేరే దగ్గర క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది అంతే. నెక్స్ట్, చూస్ ద టర్మ్ దట్ డిస్క్రైబ్ ఏ గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్. సో ఏమంటారంటే డివైన్, బై డివైన్ గైడెన్స్. బ్యూరోక్రసీ, అలా థియోక్రసీ, అరిస్టోక్రసీ, ప్లాటోక్రసీ. సో క్రసీ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో అంటే క్రసీ అంటే అర్థం ఏంటి అంటే, సో విచ్ ఈజ్ రూలింగ్ టు ది గవర్నమెంట్, అంటే పరిపాలన జరిగేదాన్ని మనం ఏమనవచ్చు అంటే సో క్రసీ అని చెప్పవచ్చు. ఓకేనా, క్రసీ అని చెప్పవచ్చు. సో బ్యూరోక్రసీ అన్నారు. బ్యూరో అంటే అంటే చూడండి, బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రసీ అంటే ఉద్యోగి భాగస్వామి అంటారు. ఓకేనా. నెక్స్ట్, థియోక్రసీ అంటే మతానికి సంబంధించిన పరిపాలన లేదా దైవ పరిపాలన అంటారు. నెక్స్ట్ అరిస్టోక్రసీ. అరిస్టోక్రసీ అంటే ఉన్నత వర్గాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలన చేసేదాన్ని అరిస్టోక్రసీ అంటారు, ఉన్నతమైనటువంటి. మరి ప్లూటోక్రసీ అంటే ధనవంతులు పాలన. అంటే ఇక్కడ ఉన్నత వర్గాల పాలన అంటే వేరు, ఇక్కడ ధనవంతులు అనేది వేరు. రెండు వేరే వేరే భావాలు ఉన్నాయి, వేరే వేరే అర్థాలు ఉన్నాయి. సో అది గమనించగలుగుతారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆస్ప్రింగ్ మ్యూజిషియన్ faced a bigger challenge than a most. She was profoundly deaf అనేసి అన్నారు. సో an aspiring person is dash, content, ambitious, settled, unmotivated అని అడిగారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కొంచెం ఆలోచించి రాయాలి. ఒక సంగీత కళాకారులు అందరికంటే పెద్ద సవాలును ఎదుర్కొంది. ఆమె పూర్తిగా వినికిడి లోపం ఉన్న వ్యక్తి. సో ఇక్కడ ఆస్ప్రింగ్ అంటే ఏంటి అనేసి ఇక్కడ ఆడడం జరిగింది. 24 చెప్పాలా సంతోష్ సార్? ఓకే, ఇది చెప్పిన తర్వాత ఒకసారి చూద్దాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎంబిషియస్. కంటెంట్ అంటే ఓకే, ఏదైనా ఒక పని చేసే కంటెంట్ విషయము, సూచన లేదా సంతృప్తి చెందిన అంటారు. మరి ఎంబిషియస్ అంటే ఉన్నత లక్ష్యం, ఎదగాలని కోరుకున్నటువంటి దాన్ని. సెటిల్డ్ అంటే స్థిరపడడం. మరి అన్మోటివేటెడ్ అంటే ప్రేరణ పొందలేదు. సో ఎన్నో విషయాలు మంచి చెప్పినవాడు కూడా ప్రేరణ పొందనిది అంటారు. ఓకే,
సంతోష్ గారు అడిగారు 24 రైట్ ఆన్సర్. సో అరిస్టోక్రసీ ప్లూటోక్రసీ అని అన్నాం కదా. సో అక్కడ మీరు డౌట్ ఏంటంటే దైవ నిర్ధారణ ప్రకారము మత పెద్దల ద్వారా నడిచే ప్రభుత్వాన్ని ఏమంటారు అంటారు. ఓకే, దైవ నిర్ధారణ ద్వారా. సో దైవ నిర్ధారణ అంటే థియో అంటే ఏంటేమా దైవము. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇదే. ఓకే, రైట్ ఆన్సర్ ఇదే. ఓకేనా. సారీ, యాప్లు ఇంకా పిఆర్ అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సార్. పిఆర్ అకాడమీ అని యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సార్. అందుకోసం ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి, పిఆర్ అకాడమీ డౌన్లోడ్ మై యాప్. మీరు ఇక్కడ చూడలేదు అందుకోసమే. సో పిఆర్ అకాడమీ, ప్లీజ్ డౌన్లోడ్ దిస్ వర్. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా ఈ నంబర్కు ఇది మన మదర్. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నా ఈ నంబర్ కాల్ చేయవచ్చు. సో రైట్, ఇప్పుడు చూద్దాం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. ఎక్స్పర్ట్ అంటే అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మరి ఏంటో అంత ఎక్స్పర్ట్ చూద్దామా. సో రైటింగ్, హ్యాండ్ రైటింగ్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంటే చేతి రాతలో, ఒక అందమైన రాతలో నిపుణుడు అయి ఉండాలి. ఓకే, ఆయన నిపుణుడు అయినటువంటి వ్యక్తిని ఏమంటారు? ఓకేనా. ఇక్కడ చిరోగ్రాఫర్ అన్నారు. చిరోగ్రాఫర్ అంటే ఏంటి సార్? చేతి రాత నిపుణుడు అంటారు. మరి లెక్సిగ్రాఫర్ అంటే ఏంటి అంటే నిఘంటపును రూపొందించేవాడు, అంటే డిక్షనరీని, అంటే పదాలు అక్షరాలను అన్ని అరేంజ్ చేసే వ్యక్తిని. నెక్స్ట్ టైపోగ్రఫీ అంటే ముద్రణ, అంటే టైపింగ్, ఓకే, ప్రింట్ని చేసేవారు, టైపోగ్రఫీ. మెనుస్క్రిప్టోలజిస్ట్ అంటే ఏంటంటే చేతి పత్రాలు నిపుణుడు, చేతి పత్రాలు రాస్తారు కదా, సో దాన్ని. సో మెనుస్క్రిప్ట్. సో ఇక్కడ చిరోగ్రాఫర్, మెనుస్క్రిప్ట్, అక్కడ రెండిట్లో కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ అందమైన రాతలో, సో ఇక్కడ చేతి రాత నిపుణుడు అన్నాము. ఎక్కడ ఏంటంటున్నాము? చేతి రాతలు నిపుణుడే. అయితే ఎక్కడ గమనించాల్సింది రెండిట్లో డిఫరెంట్ ఏంటంటే మెనుస్క్రిప్టోలజిస్ట్, ఎక్కడ చిరోగ్రాఫ్. ఈ రెండిట్లో చిన్న డిఫరెంట్ ఉంటుంది. మెనుస్క్రిప్ట్ అంటే చేతి రాతలు రాసేవాడు నిపుణుడు, కానీ ఆ చేతి రాతలను అందంగా రాసే వ్యక్తిని చిరోగ్రాఫర్ అంటారు. స్మాల్ డిఫరెంట్ అంతే. ఓకేనా. సో దిస్ ఈస్. సో నెక్స్ట్, ద టర్మ్ ఫర్ ది కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, కిల్లింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజుని హత్య చేసే వ్యక్తిని ఏమంటారు అంటే రా అని చెప్పాను కదా. రా అంటే రాజు, రే అంటే రాజు అని చెప్పి. రే ఎక్కడ ఉందో అది ఫైండ్ అవుట్ చేయండి. రా అంటే చూడండి, రెజిసైడ్. సైడ్ అంటే చంపడం కదా, ఇంతకుముందు చెప్పాను. ఒక్సైడ్ సారీ అని చెప్పాను. ఇక్కడ ఏంటి చెప్పాను? షారీ. సారీ ఎవరు కడతారు? భార్య అని, భార్యని చంపేవాడు. మరి పెట్రిసైడ్, పెట్రి అంటే తండ్రి, ఫాదర్. పెట్రి అంటే ఏంటమ్మా? ఫాదర్, అంటే తండ్రిని చంపే వ్యక్తి. రెజిసైడ్ అంటే రాజు. అండ్ పెరిసైడ్, పెరిసైడ్ అంటే తల్లిదండ్రులని ఇద్దరిని చంపేవారు. చూడండి, పెట్రిసైడ్ అంటే గుర్తుపెట్టుకుని, పెట్రిసైడ్ అంటే తండ్రిని చంపేవాడు. మరి మెట్రిసైడ్ అంటే మదర్ని చంపేవాడు. చూడండి, గుర్తుపెట్టుకున్నామా, వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 సార్లు అడుగుతున్నాడు. పెట్రిసైడ్, పెట్రిసైడ్ అంటే ఫాదర్ని చంపేవాడు. అలాగే మెట్రిసైడ్ అంటారు. మెట్రిసైడ్, మెట్రిసైడ్ అంటే మదర్ని చంపేవాడు. అలాగే పెట్రిసైడ్ అంటే ఫాదర్ని. ఇద్దరిని చంపే వ్యక్తిని ఏమంటారు అంటే సో పెరిసైడ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, పెరిసైడ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకోసం క్లూ చెప్పాను. పెట్రి అంటే ఫాదర్, మెట్రి అంటే మాదర్. ఫెట్రి అంటే ఫాదర్, మెట్రి అంటే మాదర్. ఈ రెండింటిని కలిపే ఫేమా కలిపితే పెరి వస్తుంది. సో పెరి వస్తుంది. కాబట్టి ఇక్కడ పెరిసైడ్ అంటే పేరెంట్స్. ఏంటంటారు? పెరిసైడ్ అంటే పేరెంట్స్. సో ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఎలా గుర్తుంచితే ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే. ఫ్యాక్ట్ ఇన్ తెలుగు, ఎక్సలెంట్ టీచింగ్ సార్, ఫస్ట్ టైం చూస్తున్నా సార్. థ్యాంక్ యూ. సో ఏమంటారంటే ఇక్కడ పెరిసైడ్, పెరిసైడ్ అంటే మనం ఏమన్నాం? పేరెంట్స్ అన్నాం. గుర్తుపెట్టుకున్నామా? పెట్రి అంటే ఫాదర్, మెట్రి అంటే మదర్. ఈ రెండింటిని కలిపిది పెరిసైడ్. పెరిసైడ్ అంటే పేరెంట్స్. సో ప్రతిసారి ఇది రిపీటెడ్గా వస్తుంది. నేను ఎక్కడో నాకు నచ్చిన క్వశ్చన్ తీసుకోలేదు. ఏపీ టెట్ పేపర్ 2
పేపర్ 2కి సంబంధించినటువంటి లాంగ్వేజ్లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అందుకు కూడా డేట్ టైం మీ దగ్గర పేపర్ ఉంటుంది కదా, పేపర్ చెక్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద రాజు. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ద పర్సన్ హూ ఇస్ ఏ బూట్ లిక్కర్ ఆర్ ఫ్లాట్లర్ అంటే చూడ ఫ్లాట్లర్, ఇక్కడ ఫ్లాటరర్ అన్నారు. ఫ్లాట్, ఓకే, ఫ్లాట్ టెర్రర్. సో ఎలా మనం గుర్తుంది? ఫ్లాటరర్ అంటే ఇక్కడ పర్సన్కి సూచించింది, ఫ్లాటరర్ అని కూడా పర్సన్ సూచించింది. అంటే ఇతరులను పొగుడుతూ, ఓకే, ఫ్లాటర్ అంటే ఎప్పుడూ కూడా పొగడ్డం అనమాట. నీ నవ్వు బాగుంది, తెల్లవారి నుంచి మొబైల్ తీసుకున్న తర్వాత మనం మేము అంతే. సో దాన్ని ఏమంటారంటే అది మంచిదా చెడుదా అంటే అది వ్యక్తి బట్టి డిపెండ్ పడి ఉంటుంది. ఓకేనా? కొన్ని సందర్భంలో అదే మంచిది అనిపిస్తుంది, కొన్ని సందర్భంలో అది. సో అలాగ మాట్లాడకపోతే మాట్లాడరు కదా, అలా పొగడకపోతే మాట్లాడే. తను చూడడానికి పెద్ద అందంగా లేకపోయినా కూడా యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్, యు ఆర్ లుకింగ్ ఆసమ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్తూనే ఉండాలి, లేకపోతే మాట్లాడరు. ఓకేనా? సో రైట్, క్షమించాలి, జస్ట్ ఫర్ ఫన్. ఇక్కడ ఫిలోంథ్రఫిస్ట్ అన్నారు. ఫిలోంథ్రఫిస్ట్ అంటే మానవత్వవాది అని చెప్పాం. ఫిలోంథ్రఫిస్ట్ అంటే మానవత్వవాది, ఓకే, మానవత్వవాది అనం. ఎక్కువ ఫిలోసఫీ మాట్లాడుతున్నారు, అందుకే ఫిలోంథ్రఫిస్ట్ అంటారు. మరి మిస్సోంథ్రఫిస్ట్ అన్నాడు. మిస్సో అన్నాడు. మిస్సోంథ్రఫిస్ట్ మిస్సో అంటే ఏంటి? మిస్సో అంటే ఏంటమ్మా? ఏంటి. సో ఏంటి అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిని ద్వేషిస్తాడు. సో ఆపోజిట్. ఫిలో అంటే పాజిటివ్, మిస్సో అంటే నెగిటివ్. ఓకే, మనుషుల్ని ఎక్కువ నమ్మినటువంటి వ్యక్తి, మనుషులను ద్వేషించే వ్యక్తి. సో మిస్సో అంటే మిస్అండర్స్టాండ్, ఎక్కడ ఫిలో అంటే పాజిటివ్ అండర్స్టాండ్. కాబట్టి మానవత్వవాది అన్నారు. ఎక్కడ మిస్సోంథ్రఫిస్ట్ అంటే నెగిటివ్గా వచ్చింది కాబట్టి మానవ ద్వేషి, మానవుడు మంచివాడు కాడు అని నమ్మిన వ్యక్తి. మరి పెట్రోయిట్ అంటే దేశభక్తుడు, పెట్రోయిట్. సో దేశానికి ప్రేమించే వ్యక్తి కాబట్టి పెట్రోయిట్ అంటారు. మరి ఇక్కడ ఏంటన్నాడంటే సైకోఫాంట్ అంటే దీనికంటే ఎప్పుడు కూడా తందనాన చేసే వ్యక్తిని ఏమంటారంటే భజన చేసే వ్యక్తి. ఎప్పుడు కూడా తెల్లవారి నుంచి రాత్రి వరకు మరి భజన చేసే వ్యక్తిని ఏమంటారంటే సైకోఫాంట్. చూడండి, మనం ఐ డోంట్ లైక్ టు క్రిటిసైజ్ టు ఎనీవన్. ఒక వ్యక్తి ఒక సీఎం రేస్లో ఉన్నా, ఒక మంత్రి రేస్లో ఉన్నా ఆ వ్యక్తి గురించి గుణగణాలు పొగుడుతూనే ఉంటారు. ఒకప్పుడు రాజు ఎలాగైతే ఉండేటప్పుడు తన ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు, విజ్ఞానవంతులు, కవులు, పండితులు అందరూ పొగిడేవారు. ఇప్పుడు కూడా సమాజంలో ఉందా? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు లేదు. అయితే ఆ వ్యక్తి అలా ఘనకార్యం చేస్తుంటే మాత్రం పొగిడి తీరాల్సిందే. ఆ పని వల్ల మన సమాజాన్ని మన కోసం ఏమైనా చేస్తుంటే దాన్ని మనం పొగడాల్సిందే. క్లాస్ బాగుంది సార్, మీ టీచింగ్ సూపర్ సార్, మీ వల్ల మాకు హెల్ప్ అవుతుంది, అన్నీ కూడా జెన్యూన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చెప్తున్నారు, ఏది కూడా మీకు నచ్చని క్వశ్చన్ కానీ ఈజీ క్వశ్చన్ ఎక్కడ తీసుకోలేదు, ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసి రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని చెప్తున్నారు, మాకు యూజ్ఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ సార్. ఇది నిజమే కదా, దాంట్లో పొగడత ఎక్కడ ఉంది? సో దాంట్లో పొగడత ఎక్కడ ఉంది? ఓకేనా? సో అదే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకోకపోయినా, ఇలా చదవాలని చెప్పకపోయినా, అసలు ఏ అడ్వైస్ ఇవ్వకపోయినా, అప్పుడు మీరు చెప్పారనుకో మీకు టీచింగ్ సూపర్ సార్, మీరు వండర్ఫుల్ సార్, ఇల్లేది అల్లాది ఎదదో చెప్పారనుకో, అది పొగడతా. కానీ మనం చేసినవన్నీ పర్ఫెక్ట్. అక్కడ చెప్పిందన్నీ నిజాలే అవుతుంది. ఓకేనా? సో రైట్, చూస్ ద టర్మ్ దట్ డిస్క్రైబ్ సమ్ వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్. మంచి క్వశ్చన్ అడిగండి. అంటే ఎప్పటికీ మార్పు లేనంతగా చెడిపోయిన వ్యక్తిని, సంస్కరించలేని వ్యక్తిని ఏమంటారు? ఆయన ఎంతగా చెడిపోయాడంటే మరి ఆయన ఎంత మనం ప్రయత్నించి పోరాడినా ఆ వ్యక్తిలో మరి మార్పు రాదు అని అంత విధంగా ఆయన పోయాడు. సో అటువంటి వ్యక్తిని మనం మార్చాలి అంటే చాలా కష్టం. అందుకోసమే పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఇఫ్ యూ చేంజ్ టు అదర్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఎదుటి వారికి మార్చాలనే ధోరణి నీకు వస్తే ముందు నువ్వు మారు, తర్వాత ఎదుటి వ్యక్తికి మారుస్తావని అంటారు.
సో రెప్యూటేబుల్ అంటే గౌరవప్రదమైన. రిఫార్మ్డ్ అన్న, రిఫార్మ్ అంటే మారిన. సో రిఫార్మ్ అంటే ఏటమ్మా రీ అన్నాడు కదా, రిఫార్మ్ అంటే రీ అంటే ఏటమ్మా చేంజ్. మరి రెప్యూట్ అంటే రెస్పెక్ట్. ఎలా చెప్తాము? రెస్పెక్ట్ అంటే గౌరవానికి సంబంధించిన. మరి ఇన్కారిజిబుల్ చూడండి, ఇన్ ప్లస్ కారిజిబుల్ వచ్చాడు అంటే మూర్ఖుడు. ఓకే, ఇన్కారిజిబుల్ అంటే మూర్ఖుడు, జ్ఞానం లేనివాడు. అంటే ఆ వ్యక్తి చేత మరి ఏం కాదు అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? ఎమిలియోరేటెడ్ అంటే సో మెరుగుపడ అంటే డెవలప్డ్ పర్సన్. సో ఖచ్చితంగా ప్రోగ్రెస్గా కనిపించినాయి. రేటెడ్ అని ఇచ్చిన అంటే ఆల్రెడీ ప్రోగ్రెస్ ఆ వ్యక్తిలో ఉన్నాయి. మన అందరిలో ఏమొచ్చింది? ప్రోగ్రెస్ వచ్చిందా లేదా? మనం అందరూ ఇంప్రూవ్మెంట్ అయ్యాము. సో ప్రీవియస్ క్లాస్కి ఈ క్లాస్ చేస్తే చాలా మనలో జరిగింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద ప్రోగ్రెస్. సో రైట్ ఆన్సర్ ఎక్కడ ఏమవుతుంది? ఇన్కారిజిబుల్. ఓకేనా? సో మూర్ఖుడు. ఎంత చెప్పినా ఆ వ్యక్తిలో మార్పు రాదు, ఆ మారడానికి కూడా ప్రయత్నించడు. కానీ ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ స్ట్రాంగ్ అడ్వకేటెడ్ ఆఫ్ దేర్ కంట్రీ. మై డియర్ టీచర్స్, రేపటి నుంచి ఇంగ్లీష్ మెథడ్ క్లాస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే టైంలో మనం పెడుతున్నాం. ఓకే, మెథడాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ మెథడాలజీ. ఓకే, ప్రతి ఒక్క చాప్టర్ నుంచి క్వశ్చన్ తీసుకుంటాను, కాన్సెప్ట్ చెప్తాను, క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను, గ్రామర్ ముందు చెప్తాం, మెథడ్ చెప్తాం. రెండు చెప్పే, గ్రామర్ ప్లస్ మెథడ్, ఈ రెండు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, వొకాబులరీ ఫ్రేజల్ వర్బ్ ఒకటి ఉంటుంది, లాస్ట్లో చూద్దాం ఒక టైం ఉంటే. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ స్ట్రాంగ్స్ అడ్వకేట్ ఆఫ్ దేర్ కంట్రీ. ఎస్, నా దేశం కోసం. ఓకే, నా దేశం కోసం, నా జాతి కోసం, నా దేశం కోసం బలంగా సమర్థించే, ప్రేమించే వ్యక్తి. నా దేశాన్ని ప్రేమించే వ్యక్తి, నా దేశాన్ని బలంగా ఎస్, భారతదేశం ఏది చేసినా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. జీరోని కనుక్కున్నది ఎవరు? భారతదేశమే కదా. శాంతి అని ప్రపంచానికి చెప్పింది ఎవరు? జ్ఞానం అనేది చాటింది ఎవరు? జ్ఞానం అనేది ఎలా ఉండాలి అని చెప్పింది ఎవరు? భారతదేశమే కదా. ప్రేమ అనేది పరిచయం చేసింది ఎవరు? తోటి వారిని ప్రేమించాలని చెప్పింది ఎవరు? ఓకే, దైవం మానవ రూపేణ అని చెప్పింది ఎవరు? భారతదేశమే కదా. ఎదుటి వారిని మర్యాదగా మాట్లాడాలని చెప్పింది ఎవరు? భారతదేశమే కదా. ప్రపంచం భారతదేశానికి ఏమి ఇచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రం భారతదేశం చాలా ఇచ్చింది మిత్రమా. సో అలా మనం మాట్లాడతాం. సో అందుకోసం దీన్ని ఏమంటారు? సెక్యులరిస్ట్ అంటే లౌకికవాది, అంటే అన్ని మతాలని ప్రేమించే. నెక్స్ట్ సూపర్ పెట్రియోట్ అన్నాడు. సూపర్ పెట్రియోట్ అంటే అర్థం తెలుసుకుందాం. సో డెమోక్రాట్, గ్లోబలిస్ట్ అంటే ప్రపంచీకరణవాది గ్లోబలిస్ట్ అంటే. సో ప్రపంచం అంతటా డెవలప్మెంట్ని కోరుకునే. డెమోక్రాట్ ప్రజాస్వామ్యవాది. సో ఇక్కడ ఏంటన్నాడు? సూపర్ పెట్రియోట్ తీవ్ర దేశభక్తుడు, అంటే తన దేశము తప్ప వేరే దేశానికి ప్రేమించని వ్యక్తి. అందుకోసమే వీఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ, వీ షుడ్ లవ్ ఫర్ అవర్ కంట్రీ, వీ షుడ్ డై ఫర్ అవర్ కంట్రీ. మన భారతదేశానికి మనం ప్రేమించాలి, అవసరమైతే మన ప్రాణ త్యాగానికైనా మనం ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, ఎవ్రీవన్ చూజ్ రైట్. నెక్స్ట్ దగ్గరికి వచ్చాం డియర్ టీచర్స్. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ టీచర్. మన కోర్సు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన దగ్గర గ్రామర్ ఉంది, వొకాబులరీ ఉంది, మెథడ్ కూడా ఉంది. సో ఈరోజు నైట్ కల్లా మెథడ్ అయితే 2000 బిట్స్ ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, 2000 బిట్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా కలిపితే 2500 బిట్స్ ఓన్లీ మెథడ్ నుంచే. పిఆర్ అకాడమీ మజాగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ద బెస్ట్ కోర్స్ అండి. ఇంగ్లీష్కి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్. నాకు ఇంగ్లీష్ రాదు, తెలియదు, అర్థం కాదు అన్న స్థాయి నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, బాగా తెలుసుకున్నాను, ఎగ్జామ్లో ద బెస్ట్ స్కోర్ పొందుతాను అనే భావానికి వచ్చేంత వరకు మీ తోడు ఉన్నటువంటి కోర్స్ ఏమైనా ఉందంటే అది పిఆర్ అకాడమీలో. ఓకేనా? సో తీసుకున్న వారికి అందరికీ అర్థమవుతుంది. సో మాటల్లో చెప్పలేకపోతున్నారు ఫోన్ చేసి, అంత అద్భుతంగా ఉంది. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్. నిన్నే చూశారు కదా, ఒక మేడం గారు లైవ్కి వచ్చి ఎంత బాగా చెప్పారు. సో రైట్, ఆబ్లిగేషన్ అంటే ఏంటమ్మా? సో ఆబ్లిగేషన్ అంటే కెన్ ఎనీవన్? సో ఆబ్లిగేషన్ రైట్. దీని గురించి ఏంటన్నావు? ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ది ఆబ్లిగేషన్ అంటే తప్పనిసరి బాధ్యత. నువ్వు సూచించే వాక్యాన్ని గుర్తించండి అనేసి అన్నారు.
తప్పనిసరి బాధ్యత. ఇన్ కేస్ నేను ఒకరోజు లైవ్ రాలేదు అంటే ఈ బాధ్యతని, అదే ఇంగ్లీష్ క్లాస్ని తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా, దాన్ని ఏమంటారు అని అడిగారు. ఇక్కడ యూ మైట్ అటెండ్ ది వర్క్స్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ ఫ్రీ. అవకాశం అంటే పాజిబిలిటీ. యూ మైట్ అటెండ్ ది వర్క్స్ ఆఫ్, మీకు పాజిబుల్ ఉంటే ఒకసారి అటెండ్ అవ్వండి అంటాం. ఓకేనా? సో యూ కుడ్ అటెండ్ ది వర్క్స్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్. ఒకవేళ మీకు సామర్థ్యం ఉంటే మీరు రండి అన్నాడు. యూ వుడ్ అటెండ్ ది వర్క్స్ ఆఫ్ అంటే ఎక్కడ ఏమన్నారంటే సో కండిషన్. సో ఇఫ్ యూ హ్యాడ్ టైం, మీకు తప్పు ఉంటే తప్పనిసరిగా మీరు రండి అన్నారు. యూ మస్ట్ అటెండ్ ది వర్క్స్ అప్ టు రిసీవ్ ది సర్టిఫికేట్ అన్నారు. అంటే మీరు సర్టిఫికేట్ పొందాలంటే తప్పనిసరిగా వర్క్షాప్కి రావాల్సిందే. సో ఇక్కడ తప్పనిసరి మస్ట్ వచ్చింది చూసారా. సో మస్ట్ అండ్ షుడ్ బోత్ వర్డ్ ఆర్ ఇండికేటింగ్ కాబట్టి తప్పనిసరి. సో రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. ఓకే, ఎస్ఎంఎస్ ఉంటుందా? లేదు మేడం గారు, భాగ్యలక్ష్మి ఇప్పుడు మ్యాథ్స్ అయితే లేదు. యాక్చువల్లీ అనుకున్నాము బట్ ఇన్ ఫ్యూచర్ అవన్నీ. సో నెక్స్ట్, he faced his adversary in the final match. Identify the meaning of a adversary in the above content. సో ఏటన్నాడు, అడ్వైజర్ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో ఏ పర్సన్ హూ గివ్స్ అడ్వైస్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్, అన్ ఆపోనెంట్ ఆర్ ఎనిమీ, ఏ పర్సన్ హూ మేనేజెస్ ఫైనాన్స్. సో ఇక్కడ ఏంటన్నాడు, ఫైనల్ మ్యాచ్లో అతను తన అడ్వైజర్ని ఎదుర్కొన్నాడు. ఓకే, అంటే ఒక సందర్భంలో అడ్వైజర్ అంటే ఏంటి అని అడిగారు కాబట్టి సలహా ఇచ్చేవాడా, సహాయం చేసేవాడా, లేకపోతే ప్రత్యర్థి లేదా శత్రువు అనేసి అంటామా. సో ఇంకోటి ఏంటి ఇచ్చాడు, ఫినాన్స్, ఎస్ ఆర్థిక వ్యవహారాలను చూసే వ్యక్తియా. క్వశ్చన్ ఏంటి అడిగాడు మనకి, అడ్వైజరీ. సో చాలామంది ఇది రాంగ్ చూస్తారని అనుకుంటున్నాను, చూద్దాం అనుకుంటున్నాను నేను. కానీ యు ఆర్ ఆల్ ఎబిలిటీ స్టూడెంట్ కాబట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తారు. అడ్వర్స్, దీనికి రూట్ వర్డ్ ఏమవుతుందంటే అడ్వర్స్కి మనం వెళ్దాం. అడ్వర్స్ అంటే కొంచెం అవసరం ఉంది, అందుకోసం చెప్తున్నాను. అడ్వర్స్ అంటే ఏంటంటే మేకింగ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ సమ్ వన్ డిఫికల్ట్. సో మేకింగ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ సమ్ వన్ డిఫికల్ట్. ఎవరు ఒకరు అయినా డిఫికల్ట్ ఫేస్ చేసినా, లేదా ఈ వ్యక్తి వల్ల ఎవరైనా ఇబ్బంది పాలు అవుతున్నా, ఎదుటి వ్యక్తి వల్ల ఇబ్బంది పడినా లేదా తను, సో దాన్ని అడ్వర్సరీ అంటారు. మరి అడ్వర్సరీ అంటే ఏంటి, ఫైనల్ మ్యాచ్లో తను అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, అంటే ప్రత్యర్థి లేదా శత్రువు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, అండ్ ఆపోనెంట్ ఆర్ ఎనిమీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. ఇది అందరూ తప్పు రాస్తారు, అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్వర్సరీ, అడ్వర్స్ అంటే టు మేకింగ్ ఏ డిఫికల్ట్, ఓకే, లేదా డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అంటాము, లేదంటే ఏంటంటామమ్మా డిఫికల్ట్ అని అంటాము, లేదు అంటే మేకింగ్ సంబడి డిఫికల్ట్ ఆర్ సంథింగ్. సో దట్ ఈస్ అడ్వర్సరీ. సో ఎనిమీ. ఓకే, మనం క్రికెట్లో చూస్తుంటాం వీటన్నిటి గురించి, రైట్. నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ ది పర్సన్ హూ ఇస్ నో ఫర్ ది బ్యాడ్ క్వాలిటీ. ఒక చెడు గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటాము, చెడు గుణాలు లేదా చెడు పనులకు ప్రసిద్ధి చెందిన వ్యక్తిని ఏమంటారు, బ్యాడ్ క్వాలిటీస్. సమాజంలో చాలామంది ఉంటారు. వెర్చ్యూస్ అంటే పుణ్యాత్ముడు,
పుణ్యాలు ఎక్కువ, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిని పుణ్యాలు ఎక్కువ ఉంటాయి, సత్ప్రవర్తన అంటారు. మరి రెప్యూటబుల్, రెప్యూట్ అంటే రెస్పెక్ట్ కదమ్మా, సో మంచి రెస్పెక్ట్ అంటే గౌరవం, మంచి పేరు, ఓకే, రెస్పెక్ట్. వెర్చ్యూస్ అంటే పుణ్యం, ఓకే. నెక్స్ట్ నోటరియస్, నోటరియస్ అంటే సో చెడ్డ పేరు, బేడ్ నేమ్స్, బేడ్, నోటరియస్, నోటో అంటే అక్కడ నోటరియస్. నెక్స్ట్ రినోవ్డ్, రినోవ్డ్ అంటే ప్రసిద్ధి, మంచి పేరు ఉన్న వ్యక్తిని అంటారు. సో రినోవ్డ్ అంటే రినోవ్డ్ అంటే రెస్పెక్ట్ లేదా ఓకే, ఇక్కడ బేడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని నోటరియస్ అంటారు. ఏమంటారమ్మా? నోటరియస్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. బేడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? ఐడెంటిఫై ది టర్మ్ ఫర్ సమ్మన్ హూ వర్క్స్ ఎట్ నైట్. రాత్రిపూట నడిచే వ్యక్తిని ఏమంటారు? మరిపోయింది. రాత్రిపూట నడిచే వ్యక్తి అంటే రాత్రిపూట అందరూ నడుస్తారు కదా, అంటే చీకటి, రే చీకటి అంటారు, లేదు అంటే పగడి అంటే అలా నిద్ర వ్యవస్థలో నడుస్తూ ఉంటారు. ఏమన్నారంటే నిద్రలో, రాత్రిపూట అంటే మరి రాత్రి అందరూ నడుస్తారు కదా సార్, దానికి అని అర్థం చేసుకోకండి. నిద్రలో నడిచే వ్యక్తిని ఏమంటారు? మూన్ వాకరా అంటే చంద్రునిపై డ్యూర్నిస్ట్ అంటే డ్యూర్నిస్ట్ అన్నాడు. పగటిపూట నడిచే వ్యక్తిని డ్యూర్నిస్ట్ అంటే డే టైంని నడిచే వ్యక్తిని ఏమంటారంటే డ్యూర్నిస్ట్. మరి నక్టంబులెస్ట్, ఓకేనా, దీన్నే ఇంకోటి ఏంటంటే ట్విలైట్ వాకర్. ట్విలైట్ అంటే సంధ్యా సమయం అంటే ఈవినింగ్ టైంలో, ట్విలైట్ అంటే ఈవినింగ్ సమయంలో నడిచే వ్యక్తిని మన ట్విలైట్ వాకర్ అంటారు. మరి మూన్ వాకర్ అంటే నిద్ర చంద్రునిపై నడిచే, రాంగ్ ఆన్సర్. సో ఇది నక్టంబులిస్ట్. ఏంటంటారమ్మా? నక్టంబులిస్ట్, నిద్రలో అంటే నైట్ టైం నిద్రలో, అలా నిద్ర మత్తులో, ఓకే, నడిచే వ్యక్తిని మనం ఏమంటామంటే. సో లాస్ట్ క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ డిస్క్రైబ్ ది స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ సౌండ్ వర్బ్స్. సౌండ్ అండ్ సౌండ్ వర్బ్ 2024 ఏపీ టెట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2024లో ఓన్లీ 22 క్వశ్చన్స్ మాత్రమే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. అంటే మనకి జరిగింది 29 షిఫ్ట్లు జరిగాయి. ఈ 29 షిఫ్ట్లలో అంటే పేపర్ 1 పేపర్ 2 కలిపి చెప్తున్నారు. ఎస్, పేపర్ 1 పేపర్ 2 కలిపి నేను చెప్తున్నాను. 29 షిఫ్ట్లో కేవలం 22 అంటే ఇంకొక 7 షిఫ్ట్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ రాలేదు. అది గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం మనకి. సో వచ్చిన వారికి కొంతమందికి పేపర్ 2 దాంట్లో కొంతమందికి రావట్లేదు, కొంతమందికి వస్తుంది, ఓకేనా. ఫిగర్స్ అప్ గ్రామర్ చెప్పేస్తున్నాను. గ్రామర్ ఈ 4 రోజులు ఉంది కదా, గ్రామర్ ప్లస్ మెథడ్ ఆఫ్, ఓకే. సో రైట్, ఎలక్ట్రోమాగ్నెటిజం, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ అండ్ అకౌస్టిక్ ధ్వని శాస్త్రం అంటారు దీన్ని. అకౌస్టిక్స్ అంటే ధ్వని శాస్త్రం, ఇది కాంతి శాస్త్రం, ఓకేనా. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, దీని అర్థం ఏంటంటే ఉష్ణోగ్రత, ఓకే, ఉష్ణోగతికి చెందిన శాస్త్రం ఇది, ఉష్ణోగతి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఓకే, విద్య, ఓకే, విద్య అయస్కాంతం, ఓకే. సో నెక్స్ట్ అయస్కాంతానికి సంబంధించింది, ఓకే. ఇప్పుడు మీకు కోరుకున్నటువంటి గ్రామర్ పార్ట్ ఏదైతే మిగిలింది మనకి, సో డిక్షనరీ స్కిల్స్, డిస్కస్ రైటింగ్ అండ్ తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇంకేటి మిగిలింది పంక్చుయేషన్, ఏవైతే మిగిలివో 4-5 టాపిక్స్ అవి కూడా నేను కంప్లీట్ చేసి రేపటి నుంచి గ్రామర్ ప్లస్ మెథడ్, గ్రామర్ అండ్ మెథడ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో మిగిలిన రిమైన్ టాపిక్స్ గ్రామర్లో ఏవైతే మిగిలే దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ముందు అన్నిటి కాన్సెప్ట్ చెప్తానండి. కాన్సెప్ట్ చెప్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్దాం. దాంట్లో టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఏది ఉందో అది చెప్తూ ప్లస్ మెథడ్కి వెళ్ళిపోదాం, ఓకే. కాన్సెప్ట్ జస్ట్ అది కూడా టెక్స్ట్ బుక్లో ఉంటే పెడతాను, లేకపోతే లేదు. సో దిస్ ఇస్ ద, ఓకేనా. సో ఇంకా టెక్స్ట్ బుక్ పైన మనం ఆధారపడితే టైం టేకింగ్ అవుతుంది. పేజీ నెంబర్ చెప్పేస్తాను, ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. సో డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్ళిపోద్దాం, ఓకేనా. సో వొకాబులరీ పార్ట్ కూడా దిగ్విజయంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని కంప్లీట్ చేస్తాం మై డియర్ టీచర్స్. సో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా సార్? టెట్ ఎప్పుడు నుంచి సార్? టెట్ ఎగ్జామా? వాట్ ఈస్ ది అబౌట్ లిటరసీ వర్డ్స్? ఓకే, అది కూడా చెప్తాను, చేస్తాను. ఫిగర్ ఆఫ్ స్పీచ్ గురించి, ఓకే.
డన్ 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 డన్. ఇది మనం మ్యాక్సిమం ఇంకా 10 రోజులు ఉన్నాయి కదమ్మా, 10 రోజులు మొత్తం కంప్లీట్ చేస్తాం. డోంట్ వరీ. ఇంకా మన కోర్సు గురించి సరే పార్ట్ మీరు కంప్లీట్ చేయలేదని చెప్పడానికి వీలు లేకుండా చేస్తాను. ఓకేనా? సో మ్యాక్సిమం నేను ప్రయత్నిస్తాను కంప్లీట్ చేయడానికి. ఓకే, డోంట్ వరీ. రైట్. ఓకే, ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? లైక్స్ మాత్రం చాలా తక్కువ వచ్చాయి టీచర్స్. ఎందుకో లైక్స్ చేయడానికి చాలామంది వెనకడుగు వేస్తారు తెలియదు కానీ, సో శ్రమిస్తాం కదా, పగలనక రాత్రనక మీకోసం ఎంతో కష్టపడి కంటెంట్ రెడీ చేసి అందరిలాగా నాకు నచ్చే క్వశ్చన్స్ నేను తీసుకోవట్లేదు. నాకు నచ్చే క్వశ్చన్స్ అంటే ఒక 20 క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ తీసుకుని దానికి ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. జస్ట్ మా దగ్గర ఉన్నటువంటి 10-15 మంది స్టాఫ్ ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మ ఇది కొట్టి టైప్ చేసి ఇచ్చేస్తారు. హ్యాపీగా బోర్డు దగ్గరికి వచ్చి 10-20 క్వశ్చన్ తీసుకుని 2 గంటలు ఆడుకున్నలా తందనాన్ని ఆడుకొని క్లాస్ చెప్పవచ్చు. ఇంకా డీటెయిల్గా ఇంకా డెప్త్గా లాగుతూ చెప్పవచ్చు. 4 ఆప్షన్స్కి ఇంకా డీటెయిల్గా చెప్పేస్తే సూపర్ అద్భుతమైన సైన్స్ అంటారు. కానీ దానివల్ల ఒక 10-20%, 25% మాత్రమే మీకు యూజ్ఫుల్ ఉంటుంది. 75% యూజ్ఫుల్ ఉండదు. కానీ మనం తీసుకున్న ఈ ఆదిగురు కాన్సెప్ట్లో అవుట్ ఆఫ్ 100కి 100% బెనిఫిట్ ఉంటుంది. ఎలా సార్ అంటే ఒక కాన్సెప్ట్ చెప్తున్నాం, దాని గురించి టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉందో చెప్తున్నాం, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా ఎక్కడెక్కడ ఉందో చెప్తున్నాం. సో అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది కదా, ఆలోచించండి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా కూడా 10K దాటింది కాబట్టి దానికి సపోర్ట్ అందించిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మన అకాడమీ, మన పిఆర్ అకాడమీ, పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా గురించి మరి కొంతమంది తెలియపరుస్తూ ఎప్పుడు కూడా మీకు నచ్చిన క్లాస్ని మీ యొక్క స్టాటస్లో పెడుతూ మరియు మీరు ఉన్న గ్రూప్లో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి సెషన్లో మెథడ్ అండ్ గ్రామర్ పార్ట్ నుంచి కలుద్దాం. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్? ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఏటి అడిగారు ప్లీజ్ చెప్పండి అని రిక్వెస్ట్ కనిపిస్తుంది సార్. తెలుగు ఏటి ఎస్జిటిబి ఏం చెప్పాలి? మిగిలిన వాళ్ళు 10 క్వశ్చన్స్ 2 hours చెప్తున్నారా? అలాగే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్ లైవ్ ఇచ్చినందుకు. మోస్ట్లీ వెల్కమ్ అండి. ఎవరు అడుగుతున్నారు? ఎంకే ఫ్యాక్ట్ ఇన్ తెలుగు సార్. ఏంటి సార్ అడిగారు? ఫస్ట్ ఎస్జిటి ఏవి? మ్యాక్సిమం ఎస్ఏ ఉంటుంది. టెట్ ఎగ్జామ్ గురించి అడుగుతున్నారా? మ్యాక్సిమం ఎస్ఏ ఉంటుంది. మీరు అడిగింది నాకు అర్థం కాలేదు సార్. టెట్ ఎగ్జామ్ డేట్ గురించి అడుగుతున్నారా? అంతేనా? ఎగ్జామ్ డేటేనా? సంతోష్ గారు థ్యాంక్ యూ. ఫస్ట్ ఎగ్జామ్ ఏవి అవుతాయి? స్కూల్ అసిస్టెంట్ అవుతాయి సార్. మ్యాక్సిమం 99% స్కూల్ అసిస్టెంట్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డిఎస్సి ముందు ఎస్జిటి అందరూ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. కానీ స్కూల్ అసిస్టెంట్ కొంత కంప్లీట్ చేసిన తర్వాత ఎస్జిటి వైపు వచ్చారు. సో అందుకోసం మ్యాక్సిమం ఓకే, లేదా మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఏం చేస్తారో చూడాలి. సో నాకు తెలిసి మ్యాక్సిమం పేపర్ 2 ముందు కంప్లీట్ చేసిన పేపర్ 1 వైపు రావచ్చు. ఓకేనా? ఎస్ఏ వారికి ముందు ఉంటుంది అనేసి అనుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం అయితే. ఓకేనా? థ్యాంక్ యూ ప్రసాద్ జజే. థ్యాంక్ యూ. ఎనీహౌ మళ్ళీ రేపటి సెషన్లో మీరుకున్న సంతోష్ గారు మీరు కోరుకున్న విధంగా రేపటి నుంచి మెథడ్ క్లాస్ వస్తుంది. ప్రతి చాప్టర్ గురించి డీటెయిల్ అనలైజ్ చేస్తూ కాన్సెప్ట్ ముందు గ్రామర్ చెప్దాం, గ్రామర్ గురించి ప్రీవియస్ అయిన తర్వాత మెథడ్కి వద్దాం, మెథడ్లో కొన్ని కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అలా చెప్పి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందరికీ యూస్ఫుల్ అయ్యేటట్టు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. 10 అయిపోయిందా? ఎస్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సంధ్య. వావ్, థ్యాంక్ యూ. లెట్స్ ఓకే.